వాళ్ళిద్దరు నిత్యం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అది చక్కగా బ్లెస్సింగ్స్ ఎలా వచ్చారంటే తెలివి ఓకే రంజిత్ సార్ బాగా అందంగా 18 పేపర్స్ తీసుకొని తొందరగా బ్లాక్స్ తీసుకురా మొత్తం తిప్పేసేయండి రూమ్ తిప్పేసి మీడియా దయచేసి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. రండి సార్. అయ్యా ఇదంతా ఇంట్రెస్ట్ అవుతుందా ఓరిజిన్ వచ్చి కంటిన్యూ పెట్టుకోవాలి. పనులలో వాళ్ళకు గొడవ పడాలి అని తెలుగు ప్రజలు ఇప్పుడు కూడా కోరుకోరు. కానీ ఎన్నికల్లో అలాంటి వాతావరణం మనకి సార్ సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఓకే సార్ ఓకే సార్ 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 అరే అన్న ఏడి అడ్వాన్స్ థ్యాంక్స్ సార్. అడ్వాన్స్ థ్యాంక్స్ సార్. సైకిల్ మీరు సార్ సార్ టైగర్ మార్నింగ్ సార్ 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 తనిఖీలు గారు నారాజ్ ఇక్కడ ఉన్నాడేమో అడిగి సెకండ్ ఇవ్వాలని చెప్పిన सामी सामी हाल मास्क सर सर मास्क मास्क मास्क
ఏమన్నా ఎందుకన్నా అందరికీ బెట్టింగ్లు జరుగుతున్నాయంట పైసా ఆదాయం నాకు లేదు నాకు 10% ఇస్తే వస్తా మీ అడ్వర్టైజ్మెంట్ రేట్ 10% రండి ఓకే డన్ లేదు 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 ఈ బ్యారికేడ్స్ ఉండే దానికి ఈ పక్క మా వాళ్ళు ఆ పక్క వాళ్ళు రాశి గారు మ్యామ్ ఇయ్యా సార్ కొద్దిగా షాడో హలో సార్ సార్ ఇటువైపు సార్ ఒక నిమిషం సార్ తప్ప సార్ మీరు ఓటేశారా సార్ ఓటేశారా సార్ సార్ ఓటు వేశారా సార్ ఓటేశారు సార్ సార్ ఓటేశారా ఫోటో సార్ సార్ చరణ్ గారు హలో బస్ హలో బస్ హలో సార్ సార్ సమీరన్నా బ్రహ్మాండంగా ఉంది బయట అందరూ అనుకుంటున్నట్టు ఏమీ గొడవలు బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రశాంతంగా జరుగుతుంది ఓకే వెళ్ళిపోతున్నారు మీరు మేడం సార్ 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 ఒక్కసారి ఆగండి సార్ ఆ మాట తీసుకుంటారు సార్ నమస్తే నమస్తే ఓకే సార్ 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 నందనా ముందుకెళ్ళి సార్ సార్ వేణు గారు సార్ సార్ ఎట్లా ఉంది బాగుంది తప్పకుండా బాగుంటుంది ఈసారి ఫైనల్గా ఏంటంటే నేనే అన్నాను డెమోక్రసీలో ఇవన్నీ తప్పు ఎందుకంటే పొద్దున్న టీవీలో చూస్తున్నాను మళ్ళీ అందరూ కౌలించుకుంటున్నారు వీళ్ళంతా మహానటులు అని అది తప్పదు నాకు వెంకయ్యనాయుడు గారు ఒక మాట చెప్పారు ఒకసారి నేను ఎందుకంటే రియల్ ఎలక్షన్స్ కూడా నేను 2 సార్లు నిల్చున్నాను వ్యక్తిగతంగా ఏనాడు మనం పోరాడకూడదు సిద్ధాంతపరంగా పోరాడాలి అని సో ఇప్పుడు ఫైట్ ఏంటంటే మేనిఫెస్టో 2 ప్యానల్స్ డెమోక్రసీ వీ హ్యావ్ టు కానీ కొంచెం నేను బాధపడింది ఏంటంటే కొంచెం క్యాంపెయినింగ్లో కొంచెం అవుట్ ఆఫ్ బోర్డ్గా మాట్లాడడం అనిపించింది అలా సార్ మాకు చేయండి సార్ సార్ మాకు చేయండి సార్ ఒక్కసారి సార్ మాకు చేయండి సార్ మా అమ్మ కూడా సెటిల్ తప్పకుండా సెటిల్ అవుతాయండి మళ్ళీ మా అందరిది ఒకటే అదే మాట వెరీ డెలికేట్ మేడం రండి ఓటు వేశారా ఎలా ఉంది కళాకారులు మంచిగా ఉందండి ఏదైనా మనం సపోర్ట్ చేయాలి కదా సో మేడం 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 హియర్ మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ ఒక్క బైట్ ఇల్లు మేడం 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 రాజుగారు ఇట్టండి ప్లీజ్ మేడం మేడం ఓకే వినయ్య ప్యానెల్లో ఖచ్చితంగా నా ఓటు ఉంటుంది. ఏ ప్యానల్ అనుకుంటున్నారు ఏ ప్యానల్ ఏ అనుకుంటున్నారు ప్యానెల్ వచ్చినా హ్యాపీనే. నో కమెంట్స్. ఎట్లా ఉంది మేడం మేడం ఎవ్రీబడి ఈస్
ఫర్దర్ గా రప్చర్ అంతా సెట్ అవుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు జరిగిన రప్చర్ అంతా సెట్ అయిపోతుందా? ఖచ్చితంగా ఈ రోజు ఈవినింగ్ అలా సెట్ అయిపోతుంది. ఈ రోజు ఈవినింగ్ సెట్ అయిపోతుంది. టోటల్ గా జరగాలి అన్న బయట ఇస్తున్నారు. జరగండి సార్ చెప్పండి. టోటల్గా ఇప్పటి వరకు కూడా 3 బూతులు కలిపి 3 బూతులు 1, 2, 3 కలిపి 125 ఓట్స్ దాదాపు పోలైంది. 125 ఓట్స్ పోలైంది. బ్రిస్క్గానే ఉంది. అంటే 500 ఓట్స్ లెక్క వేసుకుంటే యావరేజ్గా లాస్ట్ టైం వచ్చిన దాంట్లో 30% ఆల్రెడీ బై 9 o'clock కల్లా 30% అయింది బ్రిస్క్ పోలింగ్. దట్ షోస్ అ గుడ్ రిజల్ట్. ఈసారి పర్సెంటేజ్ ఎంత అనుకుంటున్నారు సార్ మీరు? ఈసారి 500 దాడుతుంది ఈజీగా. 500 దాడుతుంది. లాస్ట్ టైం కంటే మెరుగ్గా ఉంటుందంటారా? లాస్ట్ టైం 457 హైయెస్ట్ అయింది. నేను 69 మెజారిటీ హైయెస్ట్తో గెలిచాను. ఓకే. కాబట్టి ఈసారి 500 దాడుతుంది ఖచ్చితంగా. చాలామంది ప్రముఖులు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, రామ్ చరణ్తో పాటు చాలామంది వచ్చి ఓటేశారు. కాబట్టి ఈసారి చాలా వెరీ హ్యాపీ అబౌట్ ద పోలింగ్. థ్యాంక్ యూ. ఎందుకు రానైనా మనం తినం పక్కన చిరంజీవి గారు. సార్ సార్ ఒక్క నిమిషం సార్ స్టార్ట్ అవుతుంది సార్. సార్ సార్ శ్రీకాంత్ భాయ్ సార్ సార్ ఓకే సార్ ఓకే నిజంగా ఇది జనరల్ ఎలక్షన్స్ని తలపించేలాగుంది మా అసోసియేషన్ ఎన్నికలు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇంత వాడిగా వేడిగా జరిగింది నేను చూడలేదు. గతంలో కూడా చాలా పెద్ద ఆర్టిస్టులు మా అసోసియేషన్ పాలకవర్గంలో ఉండటం మనం చూసాము. కానీ ఈసారి ఎందుకో దీన్ని ఎవరు ట్విస్ట్ చేశారో కానీ తెలియదు. చాలా ఇష్యూస్ని తెరపైకి తీసుకొచ్చి చాలా వ్యక్తిగతంగా కూడా దూషించుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ అయితే పార్టీలు వేరు కాబట్టి ఎప్పటికీ కలిసే పరిస్థితి ఉండదు కాబట్టి సో వాళ్ళు ఏం మాట్లాడుకున్నా పర్లేదు. కానీ ఇక్కడ ఉన్నది 900 మంది మాత్రమే. అందరం ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. రేపు అందరం మళ్ళీ కలిసికట్టుగా వర్క్ చేయాల్సిన వాళ్ళం. సో ఇప్పటికైనా మార్నింగ్ అందరూ కలిసికట్టుగా కనిపించారు. చాలా హ్యాపీగా ఉంది. కనీసం ఇప్పటికైనా ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్ చేస్తున్నారు. సో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అందరం కలిసికట్టుగా 2 రాష్ట్ర ప్రభుత్వాలతో మన సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను ఒకటే చెప్పగలను, 2 సైడు నాతో పరిచయం ఉన్న వాళ్ళు, నాతో యాక్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. కానీ ఎక్కువ సమయం ఎవరు ఇక్కడ ఆర్టిస్టుల కోసం వెచ్చించి మరి కళాకారుల సమస్యలను తీరుస్తారో దాన్ని బట్టి అందరూ ఓటేస్తారు. ఎందుకంటే ఈ కరోనా సమయంలో ఆల్మోస్ట్ ఎక్కువగా డ్యామేజ్ అయింది ఇండస్ట్రీలో ఉన్న కళాకారులకి, వర్కర్స్కి అండ్ ఆర్టిస్టులకి. సో మళ్ళీ పూర్వ వైభవం రావాలి. మళ్ళీ అందరూ కూడా మంచి సినిమాలు, ఎక్కువగా సినిమాలు రిలీజ్ కావాలి. ప్రేక్షకుల అభిమానం పొందే విధంగా కలిసికట్టుగా వర్క్ చేసుకోవాలని కోరుకుంటూ ఇంకైనా ఈ వెంజన్స్ పాలిటిక్స్ని ఇక్కడితో ఆపేయండి. సో వెనక నుంచి పక్క నుంచి మాట్లాడే మాటల వల్ల ఈరోజు కంటెస్ట్ చేసే వాళ్ళ మధ్యలో గొడవలు పెరిగాయి తప్ప యాక్చువల్గా ఎవరికి ఎనిమిస్ కాదు. అందరం కూడా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వాళ్ళమే. సో మనం అందరం కూడా గతంలో ఎవరైతే పాలక వర్గంలో ఉన్నారో పెద్దవాళ్ళు, గొప్ప నటులు, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి ఇండస్ట్రీని అభివృద్ధి వైపుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ ఈ స్థాయికి రావడానికి చాలామంది కృషి ఉంది, చాలామంది పెద్ద నటుల కృషి ఉంది. సో ఆ కృషిని పాడు చేయకుండా వారి సలహాలు సూచనలు తీసుకొని మరి మా అసోసియేషన్ ఇంకా డెవలప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఎన్నికల్లో ఇవన్నీ ఉంటాయి. ఎన్నికలు అనేది వాళ్ళు గెలవడానికి ఎన్నో కారణాలని తెరపైకి తీసుకొస్తారు.
అలాగే ఈసారి ఉన్న ప్యానెల్ కూడా అలాంటి మీరు చెప్పిన అలాంటి కామెంట్స్ని చాలా వాటిని తీసుకొచ్చారు. అల్టిమేట్గా ఓటు వేసే నాలాంటి ఆర్టిస్ట్ ఎవరైనా కూడా అవన్నీ చూడం. ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు, ప్రజలు వాళ్ళ సినిమాలు సక్సెస్ చేశారు అంటేనే వాళ్ళు లోకల్ లెక్కే ఎక్కడైనా కూడా. అలాగే ఇప్పుడు మేము కూడా ఉన్నాము. ఒక చోట వెళ్ళి మనం గెలిచిన తర్వాత నాన్ లోకల్ అని ఎవరన్నా అంటే కూడా ఎవరు ఒప్పుకోరు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరు బెటరు, ఎవరికి ఓటేస్తే మన సమస్యలు తీరుతాయి అనేది ఆలోచిస్తాము. అండ్ ఫుల్ టైం ఎవరు ఉండి చేస్తారనేది కూడా చూస్తారు. వాటికి క్రెడిబిలిటీ ఉంటుంది. కానీ డబ్బులు ఇచ్చారు, నాన్ లోకల్ ఇవన్నీ కూడా ఓన్లీ ప్రచారానికే పనికొస్తాయి. అంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉందని కొంతమంది, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేదని మీ మంత్రి స్పష్టం చేశారు. ఆ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉందని అనుకుంటున్నారా లేదా? మా అసోసియేషన్లో ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేనే. కానీ ఎప్పుడైతే నేను సినిమాలో యాక్ట్ చేసినా లేదా ఒక జబర్దస్త్కి జడ్జిగా వచ్చినా కూడా మా ఆలోచన అంతా కూడా ఎలా ఉంటుందో మీరు చూశారు ఇంతవరకు కూడా మేము చేసే వర్క్ కానీ చేసే ఛానల్స్ కానీ. సో అక్కడెక్కడ కూడా పాలిటిక్స్ ఉండదు, ఓన్లీ టాలెంట్కే విలువ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఎవరు చక్కగా చేయగలుగుతారని నమ్ముతామో వాళ్ళకే వేస్తాం. అంటే వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గెలిచిన వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ అజెండాలో ఏముంటే బాగుంటుంది? ఆల్రెడీ ఇద్దరు అజెండాలు ఇచ్చారు కదా, అజెండాలు చదువుకుంటే మీకే అర్థమైపోతుంది ఏది యూస్ఫుల్గా ఉంటుంది అనేది. అందరూ వస్తున్నారు. నేనైతే ఎవరి లోపల ప్రశాంత్ కిషోర్ కూడా చేస్తారేమో అనుకున్నాను. నెక్స్ట్ ఎలక్షన్స్కి 100% ఏదో గ్రూపు ప్రశాంత్ కిషోర్ కూడా తెచ్చేస్తారు. కానీ పోటీ అనేది ఇట్స్ వెరీ కంపల్సరీ చేయాలి, ఉండాలి. ఒకళ్ళు గెలవాలి, ఒకళ్ళు ప్రశ్నించాలి. తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకు వచ్చింది సార్ ప్రశాంత్ కిషోర్ నేర్చుకునే అంత రేంజ్లో ఎలక్షన్ జరుగుతాయి? ఏంటండి బాబు ఇది ప్రాబ్లం కాదు. కంటెస్ట్ చేసేవాళ్ళ కంటే నాన్ కంటెస్టెంట్ వాళ్ళ ఆడవాళ్ళు ఎక్కువైపోయారు. వీడియోలని, ఇంటర్వ్యూలని, మన ఛానల్స్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కదా. కూర్చోబెట్టి ఆడాలా కులాలని, పార్టీలని వచ్చినాయి వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం. ఇదే మా గురువు గారు ఉంటే వేరేలా ఉండేది. ఆయనే 2 ప్యానెల్ సెలెక్ట్ చేసి వదిలేసారు. సో ఇప్పుడు జరిగింది అయిపోయింది. జరిగిన తర్వాత అసలు సినిమా రాజకీయం అనేది రేపు స్టార్ట్ అవుతుంది. డబ్బులు పంచారు, మద్యం పంచారు అనేది కూడా వస్తుంది. అది మద్యం పంచరు, మద్యం పోస్తారు. ఓకే, డబ్బులు పంచరు. ఎందుకంటే ఎవరికి డబ్బులు అవసరం లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు అక్కడికి ఇస్తారు. అవునా? బట్ ఈ ఎలక్షన్స్లో ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి, డైరెక్టర్లు ఫోన్ చేసి, కెమెరామెన్లు ఫోన్ చేసి, మేనేజర్లు ఫోన్ చేసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏదో ఈ రోజుకి నాకు అర్థం అవుతుంది. ఇట్ ఈస్ నన్ ఆఫ్ దర్ బిజినెస్. ఆ సినిమా ఆర్టిస్టులు అంటే మేము చూసుకుంటాం. ప్రొడ్యూసర్లు ఫోన్ చేయడం ఏంటి, మేనేజర్లు ఫోన్ చేయడం ఏంటి? ఇదే చెప్తున్నా. నెక్స్ట్ నేను కంటెస్ట్ చేస్తే నేనైతే ప్రశాంత్ కిషోర్కి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటా. కులాల వారీగా, మతాల వారీగా విడగొట్టి, ప్రాంతీయ వారీగా విడగొట్టి, డబ్బులున్న వాళ్ళు ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్, డబ్బులు లేని కృష్ణానగరం, మిడిల్ క్లాస్ ఏమో మణికొండ. అలా చేసుకోవాలి. నెక్స్ట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. పెద్దలు ఉన్నారు ఇండస్ట్రీలో, చాలా పెద్దలు ఉన్నారు. కూర్చోబెట్టి మాట్లాడితే ఇప్పుడు సెటిల్ అయిపోవాలి. అవ్వలేదంటే ఎవ్రీ 2 yearsకి ఇలాగే ఉంటుంది. అంటే ఇది ఎవరికి తప్పిదమంటారు? తప్పదు అనేది ప్రతి మనిషికి ఇగో ఉంటుంది. ప్రేమించే వాళ్ళు కంటే పుల్లలు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ సమాజంలో. ఆ పుల్లలో, ఆ సూదులు, ఆ ముళ్ళు ప్రభావం ఏంటి? ఇండస్ట్రీకి పెద్దలు లేరు అనే లోటు కనిపిస్తున్నారు. ఎవరు లేరు? ఎక్సెంట్ శ్రీకాంత్ సీనియర్ కదా, చూడండి సీనియర్. అలాంటి పిల్లలు కాదు కదా, వాళ్ళు ఎలా చెప్తే అంటే మాకు అభిప్రాయం ఉంటుంది కదా. సంతోషం ఏంటంటే 900 మందిలో 250 మందికి 300 మందికి దేర్ నీడ్స్ హెల్ప్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఆర్ పబ్లిక్. వాళ్ళ కోసం సేవ చేయడం కోసం ఇంత పెద్ద వాళ్ళు దిగడం మా సినిమా వాళ్ళు అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రెస్ ఫర్ గివింగ్ us so much good coverage. థ్యాంక్ యూ. రండి తీసుకోండి.
చెప్పండి అనిపిస్తుంది ఇంత హడావుడి ఇంత హంగామాతో బాగుంది అంటే ఈ రోజు వరకు కదా, రేపు నుంచి మళ్ళీ నార్మల్ అవుతుంది. సో ఎలక్షన్ అనేసరికి ఇది కానీ ఎలక్షన్ ప్రాసెస్ లో జరిగిన గొడవలు కావచ్చు, మీరు చూస్తున్నారు దూషించుకోవడం కావచ్చు, పెద్దలు చిన్నలు అందరూ దూషించుకున్నారు. ఆ దూషించుకోవడం మంచిది అనుకుంటున్నారా? మాకు సార్ ఒకటే సార్, అంటే నేను అంటే దాని గురించి నేను మాట్లాడలేను, కానీ ఈ రోజు నుంచి అవి ఉండవు. ఇంకా రేపటి నుంచి అందరం మళ్ళీ మా అన్నది ఒకటే ఉంటుంది. ఎవరు గెలుస్తారు అనుకుంటారు? మా గెలుస్తారు. మనం అందరం ఇలా చూడొచ్చు హైప్ రావడానికి. మీరే హైప్ చేశారు, మీడియానే హైప్ చేసింది. హైప్ చేయడానికి మీరు ఆ రేంజ్ లో కొట్టుకుంటేనే కదా సార్. ఏం కొట్టుకోలేదు, ఇలా అంటే కొట్టేసుకుంటున్నారని చూపిస్తున్నారు. ఏం లేదు, చాలా లైవ్లీగా చాలా సరదాగా జరుగుతుంది. వెరీ కామన్ ఇలాంటివన్నీ. సో నవే డేస్ ఇంత సోషల్ మీడియా, ఇంత నెట్వర్కింగ్, ఇంత మీడియా ఉన్నది, ఇంత హడావుడి ఉంటేనే మరి బాగుంది. మనకే అందరికీ సరదాగా ఉంటుంది, జనాలకి బాగుంటుంది. ఎనివే అంత బాగానే జరుగుతుంది. ఎవరు గెలిచినా పెద్దలు చెప్పినట్టు మాకే అందరూ చెప్పారు. 215 దాటుతుంది పోలింగ్ అండి. బ్రిస్క్ పోలింగ్, ఇది చాలా బ్రిస్క్ పోలింగ్. అంటే ఓన్లీ టైం 10:17, ఇంకా 4 hours 15 minutes. 15 minutes గ్రేస్ టైంతో తీస్తే 4 hours 15 minutes ఉంది. పోలింగ్ బ్రిస్క్గా ఉంది. ఇంకోటి ఈసారి ఏంటంటే ప్రముఖులు చాలామంది, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక అందరూ కూడా ప్రముఖులు వచ్చారు. కాబట్టి స్ట్రిక్ట్గా ఏం చెప్పామంటే నో బైటింగ్, ఓన్లీ ఓటింగ్. నాకేం గొడవ జరగలేదని మేము ఇద్దరు కౌగులించుకున్నాం. ఇందాక జరగడానికి జరిగితే బయట వాళ్ళు రాకూడదు అన్నాం. బయట వాళ్ళు వచ్చి బ్యాట్ చేసుకుని, ప్రకాష్ రాజ్ బ్యాట్ చేసుకొని పోలింగ్ చేస్తుంటే, క్యాంపెయిన్ చేస్తుంటే అది రిగ్గింగ్తో సమానం అని ఎలక్షన్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. రిగ్గింగ్తో సమానం అయినా మేము దాన్ని క్షమించి ఓటింగ్ కంటిన్యూ. ఆ న్యూస్ రాంగ్ న్యూస్ వెళ్తుందంట. శివబాలాజీ నేను కొట్టుకున్నామని. అసలు నేను గొడవ పడే కాదు. శివబాలాజీ నాకేం కాలే. అందరూ ఫ్రెండ్స్ సార్, రిగ్గింగ్ చేద్దాం. మా అసోసియేషన్ స్టార్ట్ అయినప్పుడు మేమందరం మెంబర్లుగా జాయిన్ అయ్యేవాడి. ఎప్పుడో 1993లో. కానీ అప్పటి నుంచి కూడా చాలా సాఫీగా మురళీమోహన్ గారు చాలా బాగా నడిపించారు. మధ్యలో ఏదో పిల్లలు తెలియక చిన్నవాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ వల్ల కొంచెం అటు ఇటు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ జనాల్లోకి వచ్చినాయి ఈ మధ్యలో. అంతేకాని మాకు ఆర్టిస్టులుగా అసోసియేషన్ తరపు నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఏ ప్రాబ్లం ఉన్నా వెళ్ళి మేము, వాళ్ళు చిన్నపిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, అసోసియేషన్ అందరితో చెప్తే చేసేవారు అందరూ కూడా. అంతా బాగానే ఉందండి. మనం ఇప్పుడు ఏదో అల్లరైపోయింది, గొడవలు అయిపోయినాయి, అది ఇదండి, ఏం గొడవలు లేవు. ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా ఒకే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో పిల్లలు కొట్టుకున్నట్టుగా అలా అలా గొడవలు వస్తాయి, మళ్ళీ సర్దుకుంటారు అంతే. అదే బాబా, మళ్ళీ కలుస్తాను బాబు. ఎలక్షన్స్ సజావు జరుగుతున్నాయి, అన్ని హ్యాపీగా ఉన్నాయి. గొడవలు లేవు, గందరగోళాలు లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. సాయంత్రం 2 వరకు ఓటింగ్, ఆ తర్వాత కౌంటింగ్. ఇవాళ అక్కడ ఎలక్షన్ చూస్తుంటే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే
మీ అందరినీ చూస్తుంటే మాత్రం నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉన్నారనమాట మీరందరూ కూడా పార్టిసిపేటింగ్ ఇట్. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇంత బ్రహ్మాండంగా జరగటం అనేది నేను ఎప్పుడూ చూడలేదు. ఐ థింక్ ఫ్యూచర్లో రకరకాలుగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఈ ఒక రకమైనటువంటి మార్పు రావడం మాత్రం ఖాయం అనిపిస్తుంది. ఆ మార్పు చూసేటప్పటికి నాకే ఆనందంగా ఉంది. ముఖ్యంగా మీరంతా కూడా ఈరోజు రావటం అనేది పార్టిసిపేట్ చేస్తూ మీ యొక్క ఐ మస్ట్ రియల్లీ అప్రిషియేట్ ది వండర్ఫుల్ థింగ్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. అండ్ రాబోయే కాలంలో మాత్రం మా ఈజ్ గోయింగ్ టు బి ఏ వెరీ వెరీ బిగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నా నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంతా బాగానే ఉంది. ఇప్పుడు మీ పొద్దున్నుంచి మీరు చూసింది సాయంత్రం 4 తర్వాత ఏమి ఉండదు. అసలు ఇదేం ఎలక్షన్స్ స్వామి? ఇదేమన్నా పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్సా, సీఎం ఎలక్షన్సా? తెలియండి, మొత్తం సిస్టమే ఇట్లా తయారైంది. ఏ నుంచి జడ్ దాకా ఏ ఎలక్షన్ అయినా ఏమైనా కూడా అంతా కరప్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా అలాగే Just talk here. I'm extremely happy to be here. I mean, Telugu has always been home to me. This industry has been home to me. I'm so happy to come here and vote. May the best man win, and may we have a super, super, super president soon. And she knows I'm the best man. That's true. Thank you. Now when we come back, we'll talk. ఏమన్నారు చెప్పాల్సినంత చెప్పాను కదా. 3 రోజుల నుంచి చెప్తున్నా కదా, కొత్తగా ఏం చెప్పాలి. ప్రకాష్ రాజ్కి నేను ఓటేసాను, ప్రకాష్ రాజ్ అండ్ ప్యానల్కి ఓటేసాను, అండ్ డెమోక్రసీకి ఓటేసాను. థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడాలా? హాయ్, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్కి వస్తే సొంత కుటుంబంలోకి వచ్చినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎన్ని పొలిటికల్ టెన్షన్స్ ఉన్నా కూడా ఒక సినిమా యాక్ట్ చేసినా, ఒక షో చేసినా అందరం కలిసికట్టుగా ఒక చోట చేరినప్పుడు మాకు ఇక్కడ పాలిటిక్స్ ఏమి ఉండవు. అందరం ఒకే పార్టీ, ఒకే కుటుంబం. ఎంతోమంది పెద్ద పెద్ద నటులు ఈ మా అసోసియేషన్కి పాలక వర్గంలో ఉండటం మనం కళ్ళారా గతంలో చూసాం. కానీ ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి జనరల్ ఎలక్షన్స్ని తలపించే విధంగా వాడిగా వేడిగా మరి ప్రచారాలు సాగాయి. మీమ్స్ కానీ వాళ్ళ మీద ట్రోల్స్ కానీ అవన్నీ కళ్ళారా మనం చూసాం. నేనైతే అది ఇష్టపడలేదు, ఖండిస్తున్నాను. ఆ విషయం వాళ్ళకు కూడా అర్థమైనట్టుంది. అందుకే పొద్దున 2 టీంల వాళ్ళు ఒక ఫ్రెండ్లీ వాతావరణం తీసుకురావాలి, వాళ్ళిద్దరూ కలిసికట్టుగా మాట్లాడి మీ అందరి ముందరికి రావటం కూడా చూశాను. ఎందుకంటే ఇక్కడ ఉండేది 900 మంది ఆర్టిస్టులు మాత్రమే. సో గెలిచినా ఓడినా వీళ్ళే కలిసికట్టుగా వర్క్ చేయాలి. ఈ మా అసోసియేషన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి. మా అసోసియేషన్లో ఆర్టిస్ట్గా ఉన్న చిన్న ఆర్టిస్టులు కానీ కార్మికులకి పెద్దవాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నించున్న వాళ్ళు వెనక కొంతమంది చేరి వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్స్కో లేదా వాళ్ళున్న పార్టీల దీనికో వాళ్ళని రెచ్చగొట్టడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సో నేనైతే ఒకటే కోరుకుంటున్నా, ఈ కంటెస్ట్ చేసే వాళ్ళందరినీ కూడా ఈ కోవిడ్ సమయంలో ఎక్కువగా నష్టపోయింది మా అసోసియేషన్లో ఉన్న ఆర్టిస్టులు, కార్మికులు. ఎందుకంటే ఎంతోమందికి ఆనందాన్ని పంచే వాళ్ళ జీవితంలో ఈరోజు విషాదాన్ని మనం చూసాము ఈ 1.5 ఇయర్లో. సో మళ్ళీ మా అసోసియేషన్ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి, మళ్ళీ మంచి మంచి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించాలి. కాబట్టి ఈ ఎలక్షన్ ఈ రోజుతో ముగిసింది కాబట్టి మళ్ళీ అందరూ కలిసికట్టుగా ఒకే ఫ్యామిలీగా ముందుకు నడవాలి. ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి సహకరించి మా ఆర్టిస్ట్ అభివృద్ధి వైపుకి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ అసోసియేషన్ ఈ స్థాయికి రావడానికి ఎంతోమంది గొప్ప నటులు, ఎంతోమంది పెద్దవాళ్ళ కృషి ఉంది. కాబట్టి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని
వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి మా అసోసియేషన్ని ముందుకు నడిపిస్తారు, అభివృద్ధి వైపు నడిపిస్తారు, పేద కళాకారుల సమస్యల్ని దూరం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. గెలిచిన ప్యానెల్, ఓడిన ప్యానెల్ అందరం కలిసికట్టుగా రెండు ప్రభుత్వాలతో మనం చర్చలు జరిపి మనకు కావాల్సిన యూనియన్కి కావాల్సిన విషయాలు కానీ మన సమస్యల్ని దూరం చేసుకోవడానికి నేను కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు. మాకు ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ బ్రదర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు అండ్ మా కింద ఇప్పుడు కొత్తగా వచ్చిన జనరేషన్ ఉన్నారు. కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము ఎటు వేయలేక పారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ లోపల ఫ్రెండ్లీగానే అందరూ పలకరించారు. కాబట్టి చాలా రిలీఫ్గా మాకెవరు నచ్చారు అంటే నచ్చటం అంటే మేనిఫెస్టోలో ఈ మా అసోసియేషన్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఎవరు ఫుల్ టైం ఉండి పని చేయగలరు, ఎవరు ప్రభుత్వాల దగ్గరికి ఇక్కడున్న ఇష్యూస్ని తీసుకెళ్ళి సాల్వ్ చేయగలరని నమ్మారో వాళ్ళకి ఓటేస్తాను. వెతికి మరి ఓటేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అంతా బాగానే ఉంది. ఇప్పుడు మీ పొద్దునుంచి మీరు చూసింది సాయంత్రం 5-4 తర్వాత ఏం ఉండదు. అసలు ఇదే ఎలక్షన్స్ స్వామి, ఇదేమన్నా పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్సా, సీఎం ఎలక్షన్సా తెలియండి. మొత్తం సిస్టమే ఇట్లా తయారైంది. ఏ నుంచి జడ్డు దాకా ఏ ఎలక్షన్ అయినా ఏమైనా కూడా అంతా కరప్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా అలాగే ఉంది. So I'm extremely happy to be here. I mean, Telugu has always been home to me. This industry has been home to me. I'm so happy to come here and vote. May the best man win and may we have a super president soon. And she knows I'm the best man. That's true. Thank you. See you. ఏం చెప్పమంటారు? చెప్పాల్సినంత చెప్పాను కదా. 3 రోజులు నుంచి చెప్తున్నా కదా, కొత్తగా ఏం చెప్పాలి. ప్రకాష్ రాజ్కి నేను ఓటేసాను, ప్రకాష్ రాజ్ అండ్ ప్యానల్కి ఓటేసాను, అండ్ డెమోక్రసీకి ఓటేసాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎలా ఉంది వాతావరణం? లోపల చాలా ఫ్రెండ్లీగా ఉంది. గొడవ ఏం జరుగుతుంది బ్రదర్? గొడవ ఏం జరుగుతుంది? చాలా బాగా జరుగుతున్నాయి. వెరీ ఫ్రెండ్లీ. చాలా లోపల కూడా చాలా ఇంకా ఒకసారి రెండు మొట్టపట్టిగా ఉన్నాయి కాబట్టి సాయంకాలం దాకా వెయిట్ చేయాలి. బట్ లోపల అందరూ బాగానే మాడుకుంటున్నారు. మీరు బయట ఉన్నంత ఏం లేదు. బయట పీపుల్ అనుకున్నంతగా పీపుల్ ప్రజలు కొట్టుకున్నట్టు ఏంటి రచ్చని లేదు. మామూలు మాట్లాడుకుని హ్యాపీ జరుగుతుంది ఎలక్షన్స్. ఆల్ ది బెస్ట్ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదుగా నేను పెట్టిన ఎంపీడీసీలు పంచాయతీలని దాంట్లో కూడా చాలా మంది ఇంక్లూడింగ్ చాలా సందర్భాల్లో రూలింగ్ పార్టీ వాళ్ళు వచ్చి మా సహకారం తీసుకొని సహకారం కూర్చొని చాలా అందరికీ చూడండి సార్ ప్లీజ్. అన్నయ్యకి మోహన్ బాబుకు మధ్య అవునండి. రామ్ సార్ ఎలా ఉంది ఈసారి పోటీ?
నేను లోపలికి వెళ్ళిపోతాను. It was not a contest. అరే పోనీరా బాబు నాయన, పోనీ చెడుతారు, ఎందుకు సతాయిస్తారు? బాలయ్య బాలయ్య బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, బాలయ్య బాలయ్య, జై లెజెండ్, జై అఖండ, జై బాలయ్య అఖండ, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. నిలబడచ్చు కదా, ఎందుకు పరిగెడుతున్నాడు? లేని వాళ్ళు కాదు, వాళ్ళు వెల్కమ్ టు హైదరాబాద్. రితేష్ ఓకే, థ్యాంక్ యూ. జరుగుతుంది బయట బిల్డప్ ఏమీ లేవు. లోపల కాదు, మీ మీడియా ముందు ఒకళ్ళు కొట్టబోతుంటే ఆపడానికి వెళ్తే వెళ్ళనివ్వట్లేదు, గట్టిగా పట్టుకుంటున్నాడు. మీ వాళ్ళకి చూపించే మీడియాలో చూడండి ఎలా ఆపుతున్నాడు. ఏదో ఏదో చేయకపోతే ఊరికే కొరుకుతారా? శివాలజీని అడగండి ఎందుకు కొరికినని. శివాలజీని అడగండి. మేడం మీరే చెప్పొచ్చు కదా ఏం జరిగింది. గొంతుపోయిందా?
ఎంచుకోవాలి కదా. ఎవరైనా సరే, అది ప్రకాష్ రాజు గారు అవ్వనండి, మంచు విష్ణు అవ్వనండి, ఏ ప్యానల్ అయినా మా వాళ్ళే, మీరు కూడా మా వాళ్ళే. మీ సపోర్ట్ కూడా ఉంది అనుకుంటున్నాను. చాలా హాట్ గా జరిగింది అంటే మీకు దొరకాలి కదమ్మా, అందుకే అనుకోండి. మంచిగా చేయనండి అంతే. ఓకే, అందరూ జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. సాయంత్రం రిజల్ట్ తెలుస్తుంది. అంటే హెల్త్ వైస్ చెప్తున్నా, మిగతా విషయాల్లో నేను చెప్పలేను కానీ హెల్త్ వైస్ అందరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే క్రౌడ్లో ఉన్నాం కాబట్టి, ఉన్న పాండమిక్ అలా జరుగుతుంది కాబట్టి మన హెల్త్ మనమే చూసుకోవాలి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. నిన్నటి వరకు ఈ హడావడి జరిగింది. ఈరోజు మీరు లోపల చూస్తే అన్ని ప్రశాంతంగా హాయిగా ఉంది. అంతే. థ్యాంక్ యూ. హాయ్ సార్. ఎన్నికల సందర్భంగా అందరూ ఉత్కంఠతో చూస్తున్నారు. మీరు చూస్తున్నట్టుగానే ఇప్పటికీ 50% పైన పోలింగ్ అయింది. 350 ఓట్స్ పైన పోల్ అయినాయి. కాబట్టి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇంకో 600 రావాలని అనుకుంటున్నాము. చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉన్నారు అందరూ, ఎవ్వరు ఎటువంటి గొడవలు లేవు, చాలా బాగా జరుగుతుంది. మీరు అనవసరంగా మమ్మల్ని టెన్షన్ పెట్టకుండా, టెన్షన్ పడే క్వశ్చన్స్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడడానికి ఏం లేదు, ప్రత్యేకంగా ఈరోజు ఓటు వేయడానికి వచ్చాను. దట్స్ ఆల్. ఎవరు గెలిచినా మా యొక్క శ్రేయస్సు, మా యొక్క అభివృద్ధి కోరుకుంటారనేసి, అభివృద్ధి జరుగుతుందనేసి కోరుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. సో ఈసారైనా మొత్తం తెలుగు అమ్మాయిల కోసం, తెలుగు వాళ్ళ కోసం కృషి చేస్తారని కోరుకుంటున్నాను. ఎవరు వచ్చినా కూడా హ్యాపీనే. సో మొత్తం సినిమా కాబట్టి అందరు గొడవలు లేకుండా హ్యాపీగా ఉంటే బాగుంటుంది. అందరికీ నమస్కారం. మా అసోసియేషన్ ఎలక్షన్స్లో దాదాపు ఇప్పటికే 300 ఓట్ల వరకు పోలైనాయి. అందరూ, మేము కూడా ఇద్దరం ఎలక్షన్స్లో ఓట్ వేయడం జరిగింది. మాలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అందరూ స్టార్టింగ్ కొంచెం గొడవలుగా ఉండింది, కానీ ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మంచి ప్యానలే గెలుస్తుంది డెఫినెట్గా. మంచి వ్యక్తి సుధీర్ వెళ్ళిపోయింది గెలుస్తుంది. ఇక్కడ ఏంటిదంటే మొత్తం ఫస్ట్లో కొంచెం గడబడిగా ఉండేది, బట్ అందరూ కూల్ అయ్యారు. ప్రశాంతంగా జరుగుతుంది ఎలక్షన్. ఒక 500 ఓట్ల వరకు పోల్ అవుతాయి. థ్యాంక్ యూ. ఇప్పుడే వార్త ఏంటంటే పోలింగ్ 353 దాటిందండి. చాలా బ్రిస్క్ పోలింగ్, ఎప్పుడు జరగలేదు. ఈజీగా 500 క్రాస్ అవుతుంది అనుకుంటాం. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ ఎన్ని చేస్తే 400 దాటిపోయింది ఆల్రెడీ. ఎక్కడ కూడా స్లాక్ లేకుండా జరుగుతూనే ఉంది. పోలింగ్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది, పీస్ఫుల్గా జరుగుతుంది, ఫ్రెండ్లీ వాతావరణంలో జరుగుతుందండి. సో మనము 2కి క్లోజ్ చేస్తాము. అవసరమైతే ఒక 15 మినిట్స్ గ్రేస్ టైం ఇచ్చి, యాజ్ ఇట్ ఈస్ 400 దాటినట్లేనండి. 353 అఫీషియల్గా. ఎక్కడ చెప్పాలి అది కూడా. పోస్టల్ బ్యాలెట్స్ గురించి మాకు తెలియదు ఇంకా.
40 to 50 ఉండొచ్చు అనుకుంటాం. సో రఫ్గా హాయ్ వచ్చిండు అక్కడ ఉన్నాడు. I missed you that day on March 5th. I came, but you didn't come that day. 8. One day. Bye. Vijay. చేశాను. ఇది మై ప్రమోషన్. నా ఛానల్ నేమ్ వచ్చి మీ యమున. అందరూ ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలక్షన్స్ కూడా చెప్పాను ఆల్రెడీ. ఓట్ వేసేసాను. లాస్ట్ టైం కూడా ఓటేసారా? లాస్ట్ టైం లేదు, ఈసారి వేసాను. ఈసారి ఎందుకు వచ్చారు? ఈసారి అంటే బెంగళూరులో ఉన్నాను. అప్పుడు రావడం కుదరలేదు. ఇంట్లో వేరే కాలేజెస్ వల్ల ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. అందుకని ఈజీగా వచ్చారు. తేడా ఏం తెలియదండి. మా ఆర్టిస్ట్ అందరికీ ఒకటే. సో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాజిటివ్ అనుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అదే చేస్తే దాదాపు 430 దాకా యావరేజ్. 385 అయితే అఫీషియల్ క్రాస్ అయింది. సో మేము అనుకున్నటువంటి రిజల్ట్ కొత్తదనం మార్పు కోసం ఈ రోజున ఓటింగ్ జరుగుతుంది. 500 ఈజీ దాడతాం. 550 మధ్యన వస్తాం అనుకుంటున్నాం. ఇప్పుడే 2 to 4 గ్యాప్. 2 o'clock కౌంటింగ్ అయిపోయాయి. ఓటింగ్ అయిపోతుంది. 2 to 4 బ్రేక్. 4 o'clock కౌంటింగ్. 5 కల్లా మీకు రిజల్ట్స్ వస్తాయి. 7 కంతా ప్రెసిడెంట్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. 6:30 వచ్చినాయా? వస్తుంది. ఎలా అర్థం చేసుకోవాలి ఎలక్షన్స్? అదే దాని తర్వాత నరేష్ గారు చెప్పారు ఇక్కడ ఓన్లీ ఓటింగే, నో బైటింగ్ అన్నారు. ఇంకా దాని గురించి అసలు నేను ఆలోచించలేదు. ఇప్పుడు చేంజెస్ ఉన్నాయంటున్నారు. ఎట్లా? లేదండి, బాగానే ఉంది. లోపలంతా బయటనే హడావుడిగా ఉంది కానీ లోపలంతా పోలింగ్ అంతా బాగా నీట్గానే జరుగుతుంది. సో ఆ తర్వాత అందరూ ఒకటేనా? ఇంకా మళ్ళీ గొడవలు ఇవన్నీ సమస్యపై నెక్స్ట్ డే అంటే ఆపోజిట్ ప్యానల్స్ లో ఓటింగ్ వరకు మాట్లాడుకున్నారు అంతే తప్ప దాని తర్వాత నెక్స్ట్ ఈ టాపిక్ గురించి ఉండదు కదా. హీరోస్ ఇంకా రానట్టు ఎట్లా ఉన్నాయి? ఉంది, విష్ణుకి ఉంది విన్నింగ్ ఛాన్సెస్. పెద్ద హీరోస్ ఎవరు ఇంకా రాలేదు, లైక్ ఎన్టీఆర్ అలాగే కన్ఫర్మేషన్ ఉందా? చెప్పారు వస్తున్నారని చెప్పారు నాకు, బట్ ఇంకా టైం పడుతుంది రావడానికి. బాగుందా ఇందామని చూస్తారు తప్పితే ఇది అతను మహారాష్ట్ర అతను చూస్తున్నాం అని ఏమనుకోరు సార్. అది టెంపరీ మూమెంట్. అంటే ఇక్కడ వచ్చింది అది ఏదో ఆల్రెడీ వచ్చిందా, అదేం నిలబడదు సార్. అందరూ సార్ ఎవరు ఓట్లేసేది? ప్రజలు కాదు కదా ఓట్లేసేది, నటులే కదా. మరి నటులకి వాళ్ళు తెలుసు కదా ఇదంతా. వాళ్ళ మనసులో ఇప్పుడు ఒక క్యారెక్టర్ వేస్తాను సార్, నేను ఒక విలన్ క్యారెక్టర్ వేస్తాను. దట్ మీన్స్ నేను విలన్ అవుతానా? ఆ క్యారెక్టర్ బయట రాగానే నేను నార్మల్ పర్సన్ అవుతాను. ఓ పోలీస్ ఆఫీసర్ అయితే నేను ఒక ధర్మ దీంట్లో వెళ్తానా? అది ఉండదు. సో నటులు కూడా చాలా కూల్గా తీసుకుంటారు దీన్ని. దయచేసి ప్రజలందరూ కూడా మేము చెప్తున్నాను, మీరు ఎలాంటి మీ హీరోలు మీ అభిమానులు ఇలా గొడవలు పడుతున్నారని బాధపడద్దు. అందరూ కలిసి వెలిసిపోతారు, ఏముండదు. ఎలక్షన్స్ టీ కప్లో తుఫాన్ లాంటిది అయిపోయింది. రేపటి నుంచి అంతా ఆనందంగా చూస్తారు సార్. లేదమ్మా, ఎన్ని లేవమ్మా. కాస్టిజం ఉంటే ఎవరైనా ఆర్టిస్టులు ఎక్కడి నుంచి ఎవరో తీసుకొచ్చి అవన్నీ లేవమ్మా. అందరూ వాళ్ళు ఏది నటించి వాళ్ళని రమ్మించ చేయడానికి వస్తున్నారు. వాళ్ళ క్యాస్ట్లు ఏంటమ్మా? చూసే సినిమాలో ఏ లేదమ్మా, అది లేదు. అది ఏదో చెప్తారు, కలరింగ్ ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఒక క్యాస్ట్తో సినిమా ఆడుద్దా? ఒక క్యాస్ట్తో ఒక పొలిటీషియన్ నిలబడగలదా? అందరూ కలిసి వెళ్తేనే వస్తుందమ్మా, అంతే తప్పితే లేకపోతే మనం అదర్ స్టేట్ సినిమాలు ఎందుకు చూస్తున్నాం? ముందు మహాలక్ష్మి అంటే కేవలం ఆర్టిస్ట్ మాత్రమే ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లేదమ్మా, అది లేదు. ఎందుకంటే 2 నెలల ముందు నుంచి పబ్లిసిటీ తీసుకొచ్చి ఇక్కడ ఏదో తుఫాను అంటే ఇప్పుడు నేను అనకూడదు. ఒక ఆర్టిస్ట్ ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ ఉంటాడు, ఒక ఆర్టిస్ట్ ఇంకోటి ఉంటాడు. దాని మీద ఆ రాజకీయ పార్టీల సంబంధం లేదు కదా. అంటే ఆల్రెడీ అవన్నీ ఏమి లేవు. ప్రచారాలు అమ్మా మీరు ఇచ్చారు. రేపు తర్వాత ఇదేం లేదు, ఇది ఫూల్ అని వాళ్ళే ఉంటారు సార్. మీడియా తోసేట కాదు, మీ అంతరాత్మ తెలుసు, నేను కాదు. మీ పొజిషన్ లో నేనుంటే లేదమ్మా, అది కొడుకునే లేదు. అది చెప్తున్నా. ఇది ఎలా ఉందంటే నేను నిజంగా ఒక మాట మాట్లాడతాను. ఒక యాక్సిడెంట్ జరుగుద్ది, మీరు అందరం వెళ్తాం, ఫోటోలు పెడతాం, తీస్తాం, ఏమైంది అంటాం, అయిపోద్ది. ఆ ఇంటి యజమాని చనిపోతాడు, తర్వాత మర్చిపోతాం. 2 రోజులు అయిపోతుంది, మర్చిపోతాం. కానీ ఒక 6 నెలల తర్వాత
ఒక తీసుకోండి, 6 నెలల క్రితం ఆ ఇల్లు ఎలా ఉండేది, ఆ కుటుంబం ఎలా ఉండేది, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఆ మనిషి లేని తర్వాత ఇప్పుడు ఎలా ఉంది, అది ఒక్కసారి వేసి మీరు ప్రొజెక్ట్ చేస్తే ఇంకోసారి రెండోసారి మనం యాక్సిడెంట్ చేసేటప్పుడు ఇదిగా చెయ్యం, చూసుకొని జాగ్రత్తగా వెళ్తాం. అది కావాలి. మనం ఏంటంటే టెంపరీ కాదు. ఇప్పుడు జైలుకి పంపిస్తారు, ఎందుకు జైల్లో శిక్ష అనుభవించారు కాదు, పరివర్తన తీసుకురావటానికి. ఇది కూడా మనం ఏంటంటే ఆ మినిట్లో పెడుతున్నాం. ఆ మినిట్ తర్వాత క్షణం ఇవాళ ఏమైందంటే టైం అంత లేదు, ఎందుకంటే చాలా స్పీడ్ లైఫ్ అయిపోయింది. ఓపికగా విన్నాం, ఒక 2 నిమిషాలు ఒక పాట అంటాం, వెళ్ళిపోతాం, ఇంకోటి వెళ్ళిపోతాం, మర్చిపోతాం. పొద్దున్న నిద్రలేసేవాడు గేరే వెళ్ళిపోతుంది. అంటే కాదమ్మా, కొంతమంది బాధ ఉంది, సాయి హీరోలు రాలేదు అనే దానికి. ఎందుకంటే నేను బయట కూర్చున్నానమ్మా, నేను కూడా వద్దాం గొడవలు అయిపోతున్నాయి, చంపేస్తా ఉంటున్నారు, కొట్టేస్తా ఉంటుంటే అది తీరా వస్తే ఇక్కడ ఏం లేదు, నార్మల్గా ఉంది అన్నారు. బయట వచ్చారు, నాకు చెప్పారు, నేను చూడాలి వద్దండి అవన్నీ ఎందుకు. హెల్తీగానే ఉందమ్మా, ఉంది, కానీ మీడియా అక్కడికి వెళ్ళేటప్పుడు వేరుగా వెళ్తుంది. నాకే అనిపించింది ఇక్కడికి వస్తే చాలా హెల్తీగా ఉంది. బ్యాలెట్ లో ఓటు వేసేందుకు చాలా స్ట్రిక్ట్గా ఉంది, పడుతుందమ్మా, పడుతుంది. కాదు రూల్స్ అంటే ఎవరు అంత ముందు స్లిప్పులు తీసుకెళ్ళేవాళ్ళు, ఇవాళ ఎవరు స్లిప్పులు తీసుకెళ్తారు. 16 మంది 18 మంది వీళ్ళందరినీ ఎన్ని పెట్టుకోవాలంటే ఎవరు కదా చూసుకొని సెలెక్ట్ చేసుకుని కనపట్టి కూడా చిన్న బిట్లో ఉన్నాయి. అవి ఫోన్లు కూడా తీసుకెళ్ళడానికి లేదు, ఏం లేదు. కన్ఫ్యూజన్ అంటే టైం టేకింగ్. ఎవరే ఇప్పుడు ఇన్ని రోజు మెసేజ్లు కొన్ని వందలు వచ్చినాయి, ఎవరు ఏ ప్యాన్లో కూడా తెలియదు. లేదమ్మా, అంత నటులమ్మా, వీళ్ళు నటిస్తారమ్మా, ఎందుకు ఒత్తిళ్ళు వేస్తారు, మీరు అర్థం చేసుకోండి అమ్మా అందరూ. భయ్యా లీవ్ భయ్యా. నేను కూడా మిస్ అవుతాను. బస్ ఆగమ్మా, ఒక్కరోజు వెళ్ళండి, వచ్చినప్పుడు తీపిస్తాను. మూవీఆర్టీసీ అసోసియేషన్ ఎలక్షన్స్ చాలా సంబరంగా జరిగింది. బయట అనుకుంటున్నంత యుద్ధాలు ఏమీ లోపల లేవు, చాలా చక్కగా అందరం ఓటేసాం. ఎవరు వచ్చినా, ఎవరు విజయం సాధించినా మాకు మేలు చేస్తారు, మా అందరినీ కడుపులో పెట్టి చూసుకుంటారు. రాబోయే రోజుల్లో మరింత అంగరంగ వైభవంగా సుందరంగా తీర్చిదిద్దబడుతుంది. అందరి విజయం మేము ఆశిస్తున్నాం. ఎవరు నెక్కినా మాను కడుపులో పెట్టి చూసుకోండి, మా అభివృద్ధి పదంలో. ఏం మాట్లాడాలమ్మా. ఎనీవేస్ బాగా జరుగుతుంది ఓటింగ్. సో ఇంత ముందు జరిగిన ఎలక్షన్స్ కన్నా ఎక్కువ టర్న్అవుట్ ఉంది. సో మే ద బెస్ట్ ప్యానల్ విన్. అండ్ ఎవరు వచ్చినా మన ఇండస్ట్రీకి మంచిగా చేస్తారు కాబట్టి ఎవరు గెలిచినా ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. సో ఆల్ ది బెస్ట్ బోత్ ది ప్యానల్. అయిపోయిందా? మీరేమైనా అడుగుతారు చెప్పండి. ఓటు ఎవరికి వేసారు? ఇట్స్ గుడ్ అండి. ఓట్ ఎవరికి వేసాం అనేది ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ దట్, బట్ ఓటింగ్ అంతా బాగా జరిగింది. లోపల కూడా ది హోల్ థింగ్ అంటే ది ఆర్గనైజేషన్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, బోత్ ద ప్యానల్స్. బట్ నా పర్సనల్గా ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ఫర్ హూమ్, బట్ ఇట్స్ బీన్ డన్. బాగా జరిగిందండి. అనుకున్న ప్రకారం ప్యానల్ అవుతుంది. అందరికీ నమస్కారం. నిజంగా చాలా సంతోషం అయింది. నేను బెంగళూరు నుంచి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఓట్ చేయడానికి వచ్చిన దానికి. అండ్ ఎవరు విన్ అవుతున్నారో వాళ్ళందరికీ నా కంగ్రాచులేషన్స్. వాళ్ళు విన్ అయ్యే వాళ్ళందరూ మన ఇండస్ట్రీకి, మన ఆర్టిస్ట్కి టోటలీ మంచిది అవుతుంది, మంచి జరుగుతుంది అని టోటల్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేడం నమస్తే. నమస్తే. మీరు గొడవ చేసుకోండి, వీళ్ళు తోసుకుంటున్నట్టే మేము అక్కడ తోసుకున్నాం. గొడవలు ఏమి లేవు, నీట్గా ఉంది. హాయ్ హాయ్. ఏమి గొడవలు ఏమి లేవు, అన్నీ బాగానే ఉన్నాయి.
ఏదో చిన్న చిన్నది అనుకుంటాం కదా, అలా సరదాగా అనుకొని మళ్ళీ సరదాగా కలిసిపోయాం. ఓకేనా సార్? అది ఇప్పుడు ఎందుకు కామెడీ అని మీకే తెలుసు, మళ్ళీ కామెడీ గురించి ఇప్పుడు ఎందుకు మనకి కామెడీ కదా? మీకు తెలుసు కామెడీ, ఆయనకి తెలుసు అది కామెడీ అని, జనానికి తెలుసు అది కామెడీ. ఏం మాట్లాడాలి? నీకు తెలుసుగా, నీకు చెప్పే కదా పొద్దున. ఓటింగ్ జరుగుతుంది బానే. ఏం గొడవ? ఏం ఎలక్షన్ గొడవ కాదా? మటర్లు అయితే అవ్వట్లేదు, మానవంగాలు అవ్వట్లేదు, కాముగా సంతోషంగా నవ్వుకుంటూ ఎలక్షన్ జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది, ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది. తప్పకుండా ఎవరో ఒకరు గెలుస్తారు, రాసిస్తా. తప్పకుండా ఎవరో ఒకరు గెలుస్తారు. 25 మందిలో 26 మంది గెలుస్తారు కంపల్సరీ. 26 మందిలో 26 మంది గెలుస్తారు. ప్రెసిడెంట్గా ఒకరు గెలుస్తారు, వైస్ ప్రెసిడెంట్గా ఒకరు గెలుస్తారు. ఇంకేం కావాలి? నేనా? నేను ఓటేసినాడు గెలుస్తాను. నేను ఓటేసినాడు గెలుస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, నమస్తే. డైరెక్టర్లే సార్ 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 ఓకే బ్రదర్, మా ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎన్నికలు వచ్చాయి. ఓకే, నా ఓటు నేను వినియోగించుకున్నాను. రైట్, వస్తానండి. ఎవరు నెగ్గినా నెగ్గిన వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళకి ఎంత న్యాయం చేస్తారో చెయ్యాలో, అలాగే వాళ్ళకి ఓట్లు వేయని వాళ్ళకి కూడా అంతే న్యాయం చేసి ఇండస్ట్రీ మనుగడ కోసం, ఆర్టిస్టుల మనుగడ కోసం వాళ్ళు కృషి చేయాలని ది సేమ్ టైం నా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు నెగ్గినా సరే ఇవాళ పాన్ ఇండియా వస్తుంది. వెరీ గుడ్, వెరీ వెరీ హ్యాపీ. రైట్, ఇలాంటి దశలో నేషనల్ లెవెల్లో ఇవాళ పూరి జగన్నాథ్ గారు ఇంటర్నేషనల్ లెవెల్లో మైక్ టైసన్తో కూడా యాక్ట్ చేస్తున్నాడు ఆయన. రైట్, ఇట్స్ ఎ బిజినెస్. రైట్, ఈ దశలో స్థానికంగా ఏ తెలుగు జాతి ఉందో, ఏ తెలుగు జాతి బిడ్డలు ఉన్నామో, ఏ కళాకారులు ఉన్నామో, ఇండస్ట్రీ నమ్ముకొని వేలాది మంది, లక్షలాది మంది యాక్టర్లు అవ్వాలని, గొప్పలు అవ్వాలని అని వస్తున్నామో, వాళ్ళ ఆశల్ని అడియాస చేయకుండా వాళ్ళ కళను నెరవేర్చాలని తెలుగు జాతి బిడ్డలను, తెలుగు యాక్టర్లను కూడా, నటీనటులను కూడా అంబేద్కర్ మహానుభావుడు ఏ రిజర్వేషన్ కల్పించాడో అవకాశాల కోసం, అవకాశాలు లేని వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం కోసమే అంబేద్కర్ రిజర్వేషన్ పెట్టినట్టు తెలుగు జాతి నటీనటులకు ఎవరు నెగ్గినా సరే ఈ పాన్ ఇండియా ఫిల్మ్లో బిజినెస్ చేసుకోండి, ఎవరైనా పెట్టుకోండి. తెలుగు జాతి కళాకారులు మాత్రం తగిన స్థానం ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్స్ అలాట్. వదిలే, నేను చెప్పను, ఇట్స్ సీక్రెట్ బ్యాలెట్. రైట్, థ్యాంక్స్. మాట్లాడండి. సరే, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? అందరూ ఉన్నారు కదా? రెడీయా? నేను 1 2 3 అంటే హ్యాపీ బర్త్డే సాంగ్ పాడు. 1 2 3 హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ అలీ గారు, హ్యాపీ బర్త్డే టు యు. అలీ అన్న, థాంక్యూ. 2 బాక్సులను రిగ్గింగ్ చేసి పాత్రికేయ మిత్రులకి, మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 10 మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓటింగ్ అద్భుతమైన మెజార్టీ తోటి ఎవరైతే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇది అంతంత మాత్రమే. ఎవరు గెలిచినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఒకటే, మేమంతా ఒకటే, ఆ తల్లి బిడ్డలమే. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చింది అంతే తప్ప మేమేమి బయటోళం కాదు. అలాగని చెప్పి మమ్మల్ని విడదీయద్దు, మేము ఎప్పుడు కలిసే ఉంటాం, మా కుటుంబం ఒకటే. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మా అసోసియేషన్ ఎలక్షన్స్ కొంచెం జోరుగా ఉన్నా కూడా అక్కడ అందరూ లోపల చాలా ఫ్రెండ్లీ వాతావరణంగానే ఉంది.
బట్టి మేమంతా ఒకటే. ఎప్పుడు రేపటి నుంచి మేమంతా ఒకటే. ఏ టీం వచ్చినా మాకి మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు అడగండి క్వశ్చన్. అవును, ప్రశాంతంగా జరిగింది. అది చెప్తారు ఎవరన్నా, ఎవరికేసారో ఓటని. ఎవరు బాగా చేస్తారన్న నమ్మకం ఎక్కడ ఉంటుందో వాళ్ళకి కంపల్సరీగా ఓటేసాను. మేనిఫెస్టో ఎవరిది బాగుంది, ఎందుకంటే మా అందరికీ కూడా న్యాయం జరగాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు కదా. అలాంటిది ఎవరైతే బాగా చేయగలరని గుండెల్లో ఉందో వాళ్ళకి ఇస్తాము. ఓకేనా? అది. థ్యాంక్ యూ. యా, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఎలక్షన్స్ జరుగుతుంది, మీ అందరికీ బాగా తెలుసు. సో ఒక పండగలా జరుగుతుంది. ఎవరు గెలిచినా కానీ మా అనే అసోసియేషన్కి మా అందరికీ కూడా మంచి చేసేవాళ్ళు రావాలి, ఎన్నో మంచి జరగాలి. మా ఆర్టిస్ట్ అందరూ కూడా యూనిటీగా ఉండి సొసైటీకి కూడా ఏదైనా ఒక మంచి చేసే పనులు కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. అవునండి, అదెందుకో మీ మీడియా వాళ్ళ వల్లే అనిపిస్తుంది. అంటే పర్సనల్గా నేనేం అలా ఫీల్ అవ్వట్లేదండి. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూడండి, మేమందరూ ఒకరొకరు కలుసుకుని మాట్లాడతాం, వర్క్ చేస్తాం, అంతా మళ్ళీ మామూలు అయిపోతుంది. జస్ట్ ఎలక్షన్స్ దాకే. సో ఎవరు వచ్చినా కానీ మంచి జరగాలి, అదొకటే మా కోరిక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్సా? నేను మిమ్మల్ని రికార్డ్ చేయాలి ఇప్పుడు. మీరు అది రికార్డ్ చేయడం. ఎస్, చెప్పండి. ఇది మా హడావుడి, ఇది మా ప్రెస్. థ్యాంక్స్ మా అందరి కోసం. మీరు ఇంత ఇదిగా నుంచున్నారు కాబట్టి ఏం మాట్లాడి చెప్పండి. వాళ్ళు అడిగారు క్వశ్చన్స్, నేను చెప్పాను. ఏం లేదు, ఓటింగ్ బాగా జరుగుతుంది, అంతా బాగుంది, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఎప్పుడు లేని ఓటింగ్ చాలా ఎక్కువ జరుగుతుంది ఈసారి అని అనుకుంటున్నాం. అలాగే ఉంది పరిస్థితి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కూల్ అండ్ సాఫ్ట్గా జరుగుతుంది. థ్యాంక్ యూ. వచ్చాక చేస్తారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తాడు విష్ణుబాబు. ఇది అద్భుతం. ఆయన పైన రాసి పెట్టారు అంతే. అద్భుతంగా ప్యానల్ గెలుస్తుంది, అద్భుతంగా విష్ణు గెలుస్తాడు. తెలుగు ఇప్పుడు నా ఇంటికి వస్తే నేను భోజనం పెడతా, మర్యాదలు చేస్తా, కానీ నా ఇంట్లోకి వచ్చి మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. నా ఇల్లు నాదే, అదే విష్ణు. థ్యాంక్ యూ. హాయ్ 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 హాయ్. గారు మార్నింగ్ 11 నంబర్. కాకినాడ శ్యామల గారు సీనియర్ ఆర్టిస్ట్. మా మూవీ సక్సెస్ఫుల్గా అందరూ ఓట్లు వేసారు. చెప్పలే అవునా? మైక్ ఉంది కదా సమీర పక్కకు.
ఓటేసి వచ్చి మాట్లాడతారు. సరే 380 ఫోటోగ్రాఫర్లు సాక్ష్యం ఎందుకు కొరికినని ఆయన్ని అడగండి. చెప్పాలి ఆయన చెప్పడా? ఎలక్షన్స్ అరేంజ్మెంట్ బాగున్నది. ప్రతి ఒక్కరు మంచిగా వస్తున్నారు, ఓట్లు వేసుకుంటారు, వెళ్తున్నారండి. ఎలా జరుగుతుంది ఈసారి కార్యవర్గం ఎక్స్పెక్ట్ చేస్తారు? హామీ చూశారు, వస్తున్నారు. సో ది బెస్ట్ విన్. అండ్ ఎవరు వచ్చినా వాళ్ళ మేనిఫెస్టో రాసినవి అన్ని పూర్తి చేయాలని నెరవేర్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. చాలా ఆనందంగా ఉంది నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం. ఎలా హాయ్ థ్యాంక్ యూ అండి. అద్భుతంగా ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇంకో 2-3 అవర్స్లో రిజల్ట్ రాబోతుంది. మా అందరినీ గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ, బాయ్. whoever wins should actually గట్టిగా మాట్లాడినా రాజకీయ లబ్ధి కోసం ఆర్టిస్ట్ని సతాయించడం మానేయాలి అని కోరుకుంటున్నాను. ఏ ప్యానెల్ అయినా విన్ అయినా ప్లీజ్ take care of a political situation, and politics and my association should not get mixed up. Thank you. I mean, wishing the best and whoever wins, I want గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే టు డూ ద బెస్ట్. అండ్ మా ఆర్టిస్ట్ అందరికీ ఇది ఒక మంచి నమ్మకం లాగా. అండ్ ఐ హోప్ దే డూ దర్ బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను విద్యులేఖ రామన్, చెన్నై నుంచి వచ్చాను ఈ ఒక ఓటుకి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ చేస్తున్నాను. ఐ ఫీల్ లైక్ అ ట్రూ మెంబర్ ఆఫ్ ద తెలుగు సినిమా కమ్యూనిటీ అండ్ ఐఎమ్ ష్యూర్ that the new team of Movie Artists Association is going to rock it. All the very, very best to everybody. Lots of love. Thank you. గెలిచేది నేనేం తెలుసుగా, మళ్ళీ ఎందుకు పోలింగ్ కూడా ఇంకా అంటే దాదాపు 400 ఓట్ల దాకా పోల్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు అనౌన్స్ చేస్తారు. ఒక అరగంట ముందు అయితే 380 అన్నారు. సో లెట్స్ సీ. థ్యాంక్ యూ బాబు. ఎలక్షన్స్ పండగ జరుగుతోంది. మేమంతా విష్ణుబాబుకి సపోర్ట్ చేస్తున్నాము. తప్పకుండా బంపర్ మెజారిటీతో గెలుస్తారు బాబు. గెలిచిన తర్వాత మాలాంటి అంటే నేను సినిమాలు చేసి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. చాలా సీనియర్ ఆర్టిస్ట్, ఒక్క వేషం లేదు. లోకల్ వాళ్ళు పనికిరారు, టాలెంట్ ఉన్న ఆర్టిస్టులను పనికిరావు. టీవీలు నమ్ముకొని బ్రతికేస్తున్నాం. మాలాంటి వాళ్ళందరికీ వర్క్ ఇప్పిస్తాడని, ఇళ్ళు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తాడని, తిండి లేని వాళ్ళకి తిండి తినే అవకాశం కల్పిస్తాడని నమ్ముకుంటున్నాం.
పోలింగ్ జరిగింది 91. ఇప్పుడు నేను అదేంటి ఇప్పుడు సరే నేను రానుకోండి హెల్ప్ చేస్తున్నాను. దిస్ ఇస్ నిజం. ఇప్పుడే చెప్పారు. సినిమా రిలీజ్ అవరా క్లైమాక్స్ ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రజలు చెప్పాలి రిజల్ట్ అక్కడ ఇప్పుడు. కాబట్టి ఇదంతా మీ అందరూ తెలుసు. ఎందుకు జరుగుతున్నాయో ఏమిటో నాకు అర్థం కాలేదు. లెట్ us see వెయిట్ రిజల్ట్ వాళ్ళ ద్వారానే విన్నాం. ఇది ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. గెలుస్తామని నమ్మకం ఉంటుంది. సినిమా రిలీజ్ అయినప్పుడు మన సినిమా తీసినప్పుడు ఈ సినిమా గ్యారెంటీగా వెరీ గుడ్ హిట్ అవుతుంటాం. కానీ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అలాగా ఇంకెలాగో ఒక 10 గంటలప్పుడు తెలుస్తుంది. మీ ఆశీస్సులు డెఫినెట్గా విష్ణు అత్యధిక మెజారిటీతో గెలుస్తాడనే నమ్మకం నాకుంది. బాబా ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, సభ్యుల ఆశీస్సులు 880, 906లో వీళ్ళందరి ఆశీస్సులు ఉన్నాయి. నాకు అదే బలం. 850 మందో 80 మందో సభ్యుల బలమే నా బలం. ఏదో అంటున్నారు. నేను లాస్ట్ టైం ఏదో ఓటేసి వెళ్ళిపోయాను కానీ తెలియదు. ఇదేందా ఏదో రామరావణ యుద్ధం లాగా ఉంటుంది. ఇది ఏమిది? ఇది అవసరమా? ఈ వేప చెట్టు వెనక్కి తమ్ముడు, మీరందరూ వెనక్కి రావాలి. ప్లీజ్ గెట్ బ్యాక్ లెట్ దెమ్ సీ దట్ ప్లీజ్. తమ్ముడు ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ చెట్టు కింద ఇది అమ్మవారి చెట్టు. నిజం చెప్పాలంటే భగవంతుని ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఇదంతా ఎందుకు కృష్ణ కుచేల బంధం మాది అన్నారు కానీ రామరావణ యుద్ధాన్ని చూస్తున్నారు మీరు అన్నట్టు. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ o'clock ఇప్పుడు 1:10 అయింది. ఇంకా 50 minutes ఉంది. 491 ఓట్స్ పోలైంది ఇప్పటికి. చరిత్ర. మోహన్ బాబు గారు అన్నగారు ఇప్పటికే 491 దాటిపోయింది. ఇంకా 100 ఉంది. పోస్టల్ బ్యాలెట్. హాయ్ 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 హీరో రక్షిత్ పలాసా. లోపల అది ఇది బాబు గారి డిమాండ్. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చింది. ఢిల్లీ నుంచి ఒకటే ఒక ఫోన్ కాల్. నేను టికెట్కి డబ్బు పంపిస్తా అన్నా. బాబు నువ్వు నాకు టికెట్ కొనేంత ఇదా? నేను రానా విష్ణుబాబు కోసం? నో ఐఎమ్ కమింగ్ అన్నది. హ్యాట్స్ అప్ టు హర్. ఈ డొక్కతను కూడా ప్రశ్న ఆ అమ్మాయిని ఎరుకుని పెట్టద్దు. ఈ యొక్క మా ఎలక్షన్స్లో మేమందరూ ఒకటే, మేమందరూ ఒకే కుటుంబం కాబట్టి కష్టంలో సుఖంలో అందరూ ఒకటే అయిపోతాం, ఐక్యమత్యతతో ఉంటాం. సో ఈరోజు సీక్రెట్ బ్యాలెట్ ఓటు వేయడంలో కారణం దానికి మేము ఎలాగానే చెప్పడం కాదు, కానీ మంచి జరగాలి, అలాగే
మన సినీ కుటుంబంలో ఎవరికైనా సరే కష్టంలో సుఖంలో అందరూ కలిసి ఆదుకోవడానికి మనం అందరం కూడా ఒకటేనని చూపించడం కోసం ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా మన కుటుంబంలో పార్టిసిపేట్ చేస్తూ ఈరోజు ఈ యొక్క బ్యాలెట్లో ఓటు వేయడానికి అర్హత నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. లోపలంతా కూల్గానే ఉంది, కామ్గానే ఉంది. కానీ మార్నింగ్ నుంచి న్యూస్లో ఏవో కొంచెం గొడవలు జరిగాయి అని వచ్చింది, కానీ మరి అది ఏంటనేది నాకు తెలియదు. చెన్నైలో షూటింగ్లో ఉన్నాను నేను. 25 years నుంచి ఓటు వేస్తున్నాను కదా, ఈ ఇయర్ మిస్ అవ్వకూడదు అని చెప్పి చెన్నై నుంచి వచ్చి ఇప్పుడు ఓటు వేసి మళ్ళీ రేపు మార్నింగ్ నేను చెన్నైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను, అందరూ ఎలక్షన్లో నిలబడడానికి లోకల్ నాన్ లోకల్ అని అంటున్నారు. బట్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ముందుగా తమిళ ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, కేరళ ఇండస్ట్రీ ఎట్లా ఉంది, ఫస్ట్ లోకల్ వాళ్ళకి పని ఇవ్వాలి, లోకల్ వాళ్ళు వర్క్ చేయాలి. తెలుగు ఇండస్ట్రీని నమ్ముకొని మెడ్రాస్ నుంచి చాలామంది కళాకారులు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆంధ్రాకి తరలి వచ్చారు. కాబట్టి ఫస్ట్ లోకల్ వాళ్ళకి పని ఇప్పించాలి. ఇది టోటల్గా ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాలుగా మా అసోసియేషన్ ఫెయిల్ అయ్యింది. సో ఇప్పుడు అది భ్రష్టు పట్టించారు. ఊరికినే లోకల్ నాన్ లోకల్ మీరా నేనా అని ఇలా కొట్టుకుంటున్నారు ఎలక్షన్స్కి. ఇంతకుముందు పెద్దలు ఉండేటప్పుడు ఎంతో గౌరవంగా ఉండేది. ఆ గౌరవాన్ని అంతా కూడా ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా భ్రష్టు పట్టించారు. అలా కాకుండా అందరూ అంటారు మాటకి, మీరు అందరూ అడిగారు ప్రతిసారి మైక్ పట్టుకున్నప్పుడు డెబేట్స్లోనంతా ఏమంటారు, మేమంతా ఒకటి అని. కానీ అది ఒకటి కాదు. ఏదో అంటారు పెద్దలు, కడుపు చించుకుంటే కాలు మీద పడుతుంది అని. ఒకటి కాదు. అందరూ ఏంటంటే గ్రూపిజం అయిపోయింది, గ్రూపిజంగా తయారయ్యారు. అలా ఉండకూడదు. అందరము ఒకటి అనేది ఒక్క స్లోగన్గా రావాలి. అందరూ కలిసికట్టుగా డెఫినెట్గా అందరికీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరికీ కూడా న్యాయం చేయాలనేది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళందరికీ నోరు మూయించడానికి ఓటిది. ఖచ్చితంగా విష్ణు మంచు గెలుస్తున్నాడు, అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాడు. ఇది విష్ణు మంచు విజయం, మా విజయం, ఇది మా అందరి విజయం. నేను 2 years 6 years పనిచేశాను. I don't want to talk much now. Let the election get over. Let the election get over. ఆబ్వియస్లీ అండి, ఓట్ వేసిన తర్వాతనే ఇక్కడ వచ్చాను. చాలా ఎక్సైట్మెంట్లో చేశాను. ఐ థింక్ ఈసారి గట్టి పోటీ ఉంది, ఇలాగే ఉండాలి. అండ్ ఆల్ ఐ సేస్ మే ద బెస్ట్ పర్సన్. థ్యాంక్ యూ. ఓకే, సో నేను విష్ణు గారి ప్యానెల్లో ఉన్నాను. సో ముందుగా చాలా మంచి టర్న్అవుట్ వచ్చింది, చాలా హ్యూజ్ నెంబర్ వచ్చింది. సో దానికి చాలా ఆనందంగా ఉంది. మెంబర్స్ అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఈసారి ఇండస్ట్రీ సైడ్ నుంచి చాలా మంచి మీ మాటలే వినిపిస్తాయి, నన్ను మాట్లాడివ్వండి. ఓకే, సో మంచి నంబర్ వచ్చింది, దాదాపుగా 600 దాటుతోంది. సో గుడ్ టర్న్ అవుట్ అండ్ మే ద బెస్ట్ టీమ్ విన్. అండ్ థ్యాంక్ యూ. ఏంటి మాట్లాడాలా? మాట్లాడాలి. ఓటింగ్ చాలా పద్ధతిగా జరుగుతుంది, ఇంతకు ముందు కంటే చాలా ఆర్గనైజ్డ్గా ఉంది ఈసారి. వెరీ నైస్. కానీ నెక్స్ట్ టైం నుంచి ఎలక్షన్ లేకుండా
నామినేటెడ్ పోస్టులు ఉండాలని నా విష్. థ్యాంక్ యూ. చెప్పండి ఏంటి ఓటింగ్ నాదే లేకపోతే జనరల్ మాట్లాడండి. జనరల్గా ఓటింగ్ ఎలా ఉందని అడగండి. ఓటింగ్ ఎలా జరిగిందో బాగా చేశాను అంటారు. బాగుందండి, ఏర్పాట్లు బాగా చేశారు. చక్కగా అందరూ సరదాగా కలిసి మెలిసి మామూలుగా చిన్న చిన్న పసికాయలు ఎప్పుడు ఉంటాయి కదా, దాన్ని ఏం సంబంధం లేకుండా ప్రశాంతంగా ఓటింగ్ చేశారు. నమస్తే. మేడం ఇక్కడ. హలో అండి. లోపల చాలా కామ్గా ఉందండి. మనం టీవీలో చూసినంత ఎక్సైట్మెంట్ ఏం లేదు. హాయిగా అందరు ఫ్యామిలీ మెంబర్స్లా ఉన్నారు. ఏమండి చెప్పండి. ఏమైనా అడుగుతారా? చెప్పేదేం లేదండి. ఈసారి డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుందేమో. ఎలక్షన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా జరిగాయి. అందరికీ మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరి బాగా చూస్తుందండి. అందరూ బాగుండాలి. అందరు ఆర్టిస్టులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం తెలుగు వాళ్ళలో కూడా పుష్కలమైన టాలెంట్ ఉంది. వాళ్ళకు కూడా కాస్త ఆపర్చునిటీ రావాలి, కొంచెం ఎక్కువ ఆపర్చునిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాజ్ ఈ తల్లిని నమ్ముకుని ఉన్న బిడ్డలు చాలామంది ఉన్నారు కదా, సో వాళ్ళ కట్టుకొని నిండాలి. అండ్ అందరు ఆర్టిస్టులు బాగుండాలి. అందరూ ఒకే కుటుంబం. టెలివిజన్లో డిస్ట్రిబ్యూషన్లు చాలా జరిగాయి, బట్ ఈరోజు చూసారు అందరూ కలిసిపోయి ఎలా కౌగిలింగ్ చేస్తున్నారో అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఏవైతే ప్రామిసెస్ అయ్యాయో అవన్నీ డెఫినెట్గా నెరవేరుతాయి అనుకుంటున్నాం అండి. నెరవేరకపోతే మేము అందరూ క్వశ్చన్ చేస్తాం సార్. ఓటింగ్ ఇంకా జరుగుతుందండి. 500 దాడుతూ ఉంది. 600 అవుతుందని నమ్మకం. కాబట్టి ఎక్స్టెన్షన్ 1 అవర్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. 2 గంటలకు క్లోజ్ అయ్యేది 3 o'clockకి ఓటింగ్ క్లోజ్. 3 o'clockకి ఓటింగ్ క్లోజ్ చేస్తాం. 500 దాటి 491, 498 దాకా వచ్చింది. 500 దాటిన తర్వాత 600 దాకా టచ్ అవుతుంది అనుకుంటాం. సో ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్స్. సో వీఆర్ ఎక్స్టెండెడ్ బై 1 hour. ప్రకాష్ రాజు అందరూ ఒప్పుకున్నాం. వీఆర్ క్రాసింగ్ 1 ఫ్రంట్. దానికి రిజల్ట్ ఇవాళ జనం చెప్తున్నారు 545 votes పోల్డ్ ఆల్రెడీ. 545. మా మెంబర్స్ ప్లీజ్ 3 o'clock వరకు పెంచారు. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ప్లీజ్ కమ్ అండ్ ఓట్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎలక్షన్ కమిషన్ గారు 1 hour ఎక్స్టెండ్ చేశారు ఓటు. సో ఎవరైనా ఇంకా షూటింగ్లో బిజీ ఉన్నా లంచ్ చేసి వచ్చి ఆయన కంపల్సరీ ఓట్ వేయండి. సో మీ ఓటు హక్కు వినియోగించుకోండి ప్లీజ్. ఆల్రెడీ ఇప్పుడు 540 ఓట్లు అయినాయి. ఆల్రెడీ 45 to 50 బ్యాలెట్ ఓట్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ క్రాసింగ్ 600 ఓట్స్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ 750. దయచేసి వచ్చి ఓట్లు వేయండి.
కిట్ బ్రేక్ ఉంది సార్. బ్రేక్ అన్న పాపం దాగా అన్న తినండి అన్న ప్లీజ్, అందరూ తినండి అన్న, తినండి అన్న ప్లీజ్. సారీ అంటే ఆ కొరుకుతో ఫోకస్ కరెక్ట్ తెలియదు. నేను ఎవరికైతే ఓటు వేసానో వాళ్ళే గెలుస్తారు అన్న ఖచ్చితంగా, ఆ నమ్మకం నాకు ఉంది. టైమింగ్ కాదు. హాయ్ అందరికీ నమస్కారం. నేను పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. సో నేను నా ఓట్ వేసాను అండ్ ఐఎమ్ షూర్ దట్ we'll have our best team for Ma and I wish everyone all the very best. Thank you. Yeah. Sorry? I'm part of my family, so this is my family, so yeah, may the best one. Thank you so much. మా అసోసియేషన్ మెంబర్ గట్టి మాట్లాడు. మా అసోసియేషన్ ఎంపీ కావాలని చెప్పి ఓటు చేయలేరు ఇంకా ఎవరు. ఈసారి బాగానే జరిగింది ఓటింగు. ఇప్పుడు దాకా 500 దాటింది. ఇట్ ఈస్ ద హిస్టరీ. 550, 560 కూడా దాటొచ్చు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక మంచి డిస్కషన్ జరిగి ఒక చైతన్యం వచ్చి ఈసారి ఇంతమంది రావడం అనేది, అందరూ పాల్గొనడం అనేది, అందరూ ఎన్నుకోవడానికి రావడం అనేది చాలా మంచి విషయం. చూద్దాం ఈ రోజుల నాటకానికి ఒక చైతన్యం వచ్చింది, ఒక డిస్కషన్ వచ్చింది కదా, ఈసారి అనిపించింది. మంచి విషయం కదా. ఓటింగ్ రావాలి, ఎన్నుకోవాలి కదా. ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఎన్నుకుంటేనే కదా. ఆ ఎన్నుకోవడం జరిగిందని నాకు చాలా ఆనందంగా ఉంది. ఓటరు మనసులో ఏముందో అందరూ నవ్వుతూ వచ్చారు, అందరినీ కౌగలించారు, అందరికీ ఇలా అన్నారు. ఎందుకంటే నించున్న వాళ్ళ అకారణ శత్రుత్వం వద్దు ఎవరికి, అది అలాగే ఉండాలి. ఆ గౌప్యం నాకు నచ్చింది. చూద్దాం కొద్ది గంటల్లోనే మీ ముందు. నాకు అలా లేదండి. నన్ను వాళ్ళు ఎప్పుడు ఎన్నుకుంటారో చూద్దాం. గెలిచే ముందు ఎవరు గెలవకూడదు కదా. థ్యాంక్ యూ. జై ప్రకాష్ అన్న, జై ప్రకాష్ అన్న. అందరికీ నమస్కారం. నేనే మీ ఆనందం ఆకాష్. ఈసారి ఈ మూవీ ఆర్టిస్ట్ అటుపడి త్రో చేయొద్దు అలాగా. రెడీ, మళ్ళీ కళ్యాణి వల్ల మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓకే, వన్స్ అగైన్ అందరికీ నమస్కారం. ఈసారి మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. టాక్ ఆఫ్ ద టౌన్గా ఉంది. డెఫినెట్లీ బోత్ కంటెస్టెంట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ప్రకాష్ రాజ్ గారు కానీ, మంచి విషయం కానీ, ఇద్దరు చాలా మంచి వాళ్ళు. ఇద్దరు చాలా మంచి చేస్తారు. కానీ మనం ఒక్కరే సెలెక్ట్ చేయాలి. ఆ ఒక్కరు ఎవరన్నదే మనం డిసైడ్ చేయాల్సింది. సో నాకేంటంటే విష్ణు ఒక 3 weeks బ్యాక్ నాకు ఫోన్ చేసి చాలా అతని ప్లాన్స్, ఏమేమి ప్లాన్స్ ఉంది, ఎలా మన మూవీ అసోసియేషన్ డెవలప్ చేయాలి, సో ఆ ప్లాన్స్ చెప్పాడు. అవన్నీ నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆనందం సినిమా నుంచి ఈ మూవీ ఆర్ట్స్ అసోసియేషన్లో లైఫ్ మెంబర్గా ఉన్నాను. బట్ కానీ సారీ టు సే దిస్, పెద్ద ఇంప్రూవ్మెంట్స్ ఏం నేను చూడలేదు. కానీ ఈసారి విష్ణు వస్తే ఖచ్చితంగా మంచిది చెప్పాడు, చేసే నమ్మకం నాకుంది. విష్ణు టీమ్ అండ్ ప్రకాష్ రాజ్ గారి టీం కూడా చాలా ఉన్నారు. సో ఏంటంటే ప్యానల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కూడా చాలా టాలెంటెడ్ వ్యక్తులు ఉన్నారు. సో ఐ డెఫినెట్లీ మిక్స్డ్ బోత్ ఆఫ్ దెమ్. ఎందుకంటే ఒకే సైడ్ కాకుండా కలిసి ఉంటేనే, ఇప్పుడు సెలెక్టెడ్ కమిటీ మెంబర్స్ తప్పు చేస్తే వీళ్ళు క్వశ్చన్ చేస్తారు. సో అందుకోసం నేను ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని మిక్స్ చేశాను. దట్ వే డెఫినెట్లీ ఒక హెల్తీ డెవలప్మెంట్ మూవీ ఆర్ట్స్ వస్తుందని నమ్ముకున్నాను. అండ్ నేను ఇప్పుడు తమిళ్లో చాలా బిజీగా ఉన్నాను. ఒక సినిమా మంద్రి తమిళ్లో వచ్చి అమెచర్ సినిమా, మినిస్టర్ సినిమా చేస్తున్నాను. అది తెలుగులో కూడా త్వరలో లాంచ్ అయిపోతున్నాము. థ్యాంక్ యూ అండ్ సీ ఆల్ సూన్.
ఏం లేదు, మీకు కొంచెం రిక్వెస్ట్ చేయడం వల్ల, ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల చాలామంది రోడ్లు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయి మీ ఓబీ వ్యాన్లు వీటన్నింటి వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి చాలామంది రాకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎలక్షన్ ఆఫీసర్ని రిక్వెస్ట్ చేసాం, ఇంకొక 1 hour ఎక్స్టెండ్ చేశారు. 2 o'clock కాకుండా 3 దాకా అలౌ చేస్తున్నారు. నా కుటుంబ సభ్యులందరూ ఎవరెవరు టీవీ చూస్తున్నారో ప్లీజ్ కమ్ అండ్ ఓట్. ప్రతి ఒక్క ఓట్ ఇంపార్టెంట్. ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ కమ్ అండ్ ఓట్. ట్రాఫిక్ జామ్ అయితే ప్లీజ్ కాల్ మీ డైరెక్ట్లీ. పోలీస్ వాళ్ళు సహకరిస్తున్నారు, వాళ్ళు ఎస్కార్ట్ ఇస్తున్నారు. దే ఆర్ లెటింగ్ ద వెహికల్స్ కమ్ ఫార్వర్డ్. ప్లీజ్ కమ్ అండ్ ఓట్. ఎవ్రీ ఓట్ కౌంట్స్. థ్యాంక్ యూ మై బ్రదర్స్. నా ఉద్దేశంలో ఇంకొక 100 ఈజీగా పోల్ అవ్వాలి. 100 పోల్ అవ్వాలి. లోపల ఉన్న వాళ్ళే మొత్తం పోలింగ్ చేశారంటే ఇంకొక 50 పడాలి. దాని తర్వాత చూడాలి. నేను చెప్పాను, మా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి మెంబర్స్ అందరూ ఓటు వేస్తారని చెప్పినట్టే జరిగింది. ఇంకా నేను చెప్పినట్టే జరుగుతుంది రిజల్ట్ కూడా. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత అందరూ కలిసే ఉంటారా? రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ మాట వ్యర్థాలన్నీ సమస్య పోయి ఆకలి లేదా? ఆకలి వేయట్లేదా? ఆకలి లేదా? ఎలా ఉంటుందని ఆకలేస్తుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నేను రిక్వెస్ట్ చేయడం ఒక్కటే మాట ప్రతి ఒక్కరితో, ఇది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన ఎలక్షన్. ప్రతి ఒక్కరు రావాలన్నాను, వచ్చారు. అండ్ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ థ్యాంక్స్ చెప్తున్నా. చూసేవాళ్ళు కూడా దయచేసి రండి. ఇంకా ఎక్స్టెండ్ చేశారు, ఇంకొక 1 hour ఎక్స్టెండ్ చేశారు. దయచేసి రండి. 3 గంటల వరకు జరుగుతుంది. ఎస్. మాలో ఉన్న చిన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఎవరికైతే అవసరాలు ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏమైనా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. తీరుతెన్నులు. సో ఒక్కొక్క భావావేశాలు బట్టి ఆయా టైంలో కొన్ని సిచ్యువేషన్స్ చోటు చేసుకుంటాయి. అది శాశ్వతం కాదు, అది తాత్కాలికమే. ఎవరు ఏం మాట్లాడినా సరే దాన్ని అధిగమించి మేమంతా కలిసికట్టుగా ఒకటిగా పనిచేస్తాం. ఎన్నికలు లేకుండా మీలాంటి వారు ఏకగ్రీవం చేయాలనేది ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది అనుకున్నారు సార్. ఒకసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ అనేది అనివార్యమైనప్పుడు అందరూ దాన్ని మనస్ఫూర్తిగా ఆమోదించాలి. అదే చేస్తారు. మెగా ఫ్యాన్ మొత్తం ప్రకాష్ రాజ్కి మీలాంటి పెద్దలు ఇట్లాంటి ఎన్నికలను మీలాంటి పెద్దలు ఏకగ్రీవం చేయాలి, ఇలా గొడవలు పెట్టుకోండి అదే చెప్తారండి. దానికోసమే ప్రయత్నిస్తాం. ఎప్పుడు ఒక్కోసారి ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనివార్యమైనప్పుడు దాన్ని మనం శిరోధారిగా భావించాలి. జరగడం దేవి ప్రజాస్వామ్యం కాదు కదా. ఎన్నికలు జరగడం అనేది సహజం, జరగాలి, ఇలాగే ఉంటుంది. ఓకే. తీరుతెన్నులు. సో ఒక్కొక్క భావావేశాలు బట్టి ఆయా టైంలో కొన్ని సిచ్యువేషన్స్ చోటు చేసుకుంటాయి. అది శాశ్వతం కాదు, అది తాత్కాలికమే. ఎవరు ఏం మాట్లాడినా సరే దాన్ని అధిగమించి మేమంతా కలిసికట్టుగా ఒకటిగా పనిచేస్తాం. ఎన్నికలు లేకుండా మీలాంటి వారు ఏకగ్రీవం చేయాలనేది ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది అనుకున్నారు సార్. ఒకసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ అనేది అనివార్యమైనప్పుడు అందరూ దాన్ని మనస్ఫూర్తిగా ఆమోదించాలి. అదే చేస్తారు. మెగా ఫ్యాన్ మొత్తం ప్రకాష్ రాజ్కి మీలాంటి పెద్దలు ఇట్లాంటి ఎన్నికలను మీలాంటి పెద్దలు ఏకగ్రీవం చేయాలి, ఇలా గొడవలు పెట్టుకోండి అదే చెప్తారండి. దానికోసమే ప్రయత్నిస్తాం. ఎప్పుడు ఒక్కోసారి ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనివార్యమైనప్పుడు దాన్ని మనం శిరోధారిగా భావించాలి. జరగడం దేవి ప్రజాస్వామ్యం కాదు కదా. ఎన్నికలు జరగడం అనేది సహజం, జరగాలి, ఇలాగే ఉంటుంది. ఓకే. ఇగో అన్న అన్నయ్య ఈ లోగో తీసుకో అన్నయ్య. ఇగో అన్న ఇది తీసుకో. అన్న ఈ స్టూల్ పెట్టు, కరెక్ట్ ఆడ నుంచో మాట్లాడతావు. అలా పెట్టు, నువ్వు పెట్టు, నువ్వు పెట్టు. ఆడదాకా
ఇంగ్లీష్ అవుతుంది అదే కావాలి ప్రకాష్ రాజ్ మనుషులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లేని వాళ్ళు కాని వాళ్ళు లోపలికి వెళ్ళి ఇలా బహిరంగంగా పోలింగ్ బూత్ ప్రచారం చేస్తారు. ఇంత ఇది ఘోరం, ఇది తప్పండి. వచ్చి లోపల ప్రచారం చేస్తున్నారు, బూతుల ప్రచారం చేస్తారు. ఆర్టిస్టులు అన్నారు ఒకటే ఒక ఫ్యామిలీ చేయడం చాలా అన్యాయం, దారుణం. మాట్లాడద్దు. అతను మాస్క్ వేసుకొని చేస్తున్నాడు, మాస్క్ సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి అతను ఏమైంది బయట వ్యక్తి వచ్చారని చెప్పి సార్ ఇప్పుడు విధానం జరుగుతుంది ఈరోజు. అంటే నేను ఆల్మోస్ట్ 30 years నుంచి ఇక్కడ ఉంటున్నాను. చాలా అంటే నాకుంటే బాధ ఏంటంటే ఒకరొకరిని వాట్సాప్లో తిట్టుకోవడం, ఒకరొకరిని విమర్శించడం, ఇది మన ఇమేజ్ వేరే ప్రజల్లో. సో అది జరగకూడదు. ఇప్పుడు కూడా ఇక్కడ చాలా జరుగుతున్నాయి, అలా జరగకుండా మనందరం ఒకటే అంటున్నాం. మళ్ళీ ఎందుకు గొడవలు జరగాలండి? అదొకటి. రెండోది ఏంటంటే ప్రెసిడెంట్ పోస్ట్కి మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలి. పురుషులకు ఇవ్వాలి, మహిళలకు ఇవ్వాలి. ఇద్దరు పురుషులకు ఇచ్చారు, అలాగే ఇద్దరు మహిళలు కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా ఎంత 2 years కదా వాళ్ళు ఉంటారు, చేస్తారు. అదొకటి బాధ నాకు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర సీఎం జగన్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. అక్కడ కొన్ని జరగలేదంటే బాధపడుతున్నారు. అది వేరే స్టేట్, ఇది వేరే స్టేట్. ఇది ఇక్కడ ఉన్న రూల్స్ అక్కడ రావాలంటే అది జరగదు, అక్కడ రూల్స్ ఇక్కడ రావాలంటే జరగదు. అది అలా స్మూత్గా జరగాలి, అన్నీ హ్యాపీగా ఉండాలి. ఇక్కడ సీఎంని రిక్వెస్ట్ చేస్తాను, ఇక్కడ సీఎం రిక్వెస్ట్ చేస్తాను. అందరూ స్మూత్గా, అందరూ హ్యాపీగా చేయాలి. ఈ ఇష్యూస్ ఇక్కడతో అయిపోతాయి అంటారు, ఈ రోజు సర్దుమణుగుతాయి అంటారు. అవ్వాలి, ఆటోమేటిక్గా అవ్వాలి అండి. పాలిటిక్స్ లాగానే అన్నీ అయిపోయి మళ్ళీ
అంటే ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఈ ఇష్యూస్లో? అంటే ఒకటి వాళ్ళ ఏజ్ ఉందండి, రెండోది ఏంటంటే వాళ్ళకి పరిచయం తెలిసిపోయింది. సో దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు తప్పు బట్ మేమే సొల్యూషన్ మేమే సెలెక్ట్ చేసుకోవాలి, మేమే చేయాలి, తప్పకుండా అవుతుంది. కానీ గత 3 సార్లుగా ఇదే రచ్చ జరుగుతుంది సార్, దీనికి ఫుల్ స్టాప్ అనే అవకాశం ఎప్పుడు ఏ ఎలక్షన్లో జరిపించారు? ఏ ఎలక్షన్ స్మూత్గా ఉంది? పొలిటికల్ ఎలక్షన్ స్మూత్గా ఉందా? ఫ్యాక్టరీ ఎలక్షన్ స్మూత్గా ఉందా? ఏదో ఉండదో తర్వాత అన్ని చదువుకోండి. మేనిఫెస్టోలో పెట్టిన జరుగుతాయంటారా? జరగాలి మరి చూడాలి. మరి జరగడం ముందు ఏకగ్రీవాలు అయ్యాయి కదా సార్, ఎందుకని అది పోయింది అంటారు? ఆ పద్ధతి ఎందుకు పోయింది మన దగ్గర? రోజుకి టైం మారుతుంది, చేంజ్ మారుతుంది, చేంజెస్ వస్తాయండి. సో దాన్ని బట్టి మనం కూడా చేంజ్ చేసుకుని మనం ఎదురుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. అంచేత మనకి ఉంది కదా ఎక్కువ అరవకూడదు, తప్పని ఇలాగే అరుస్తున్నారు. మా కృష్ణుడు లాగా కూల్ గా ఉండాలి సార్, అంతే సార్ మా హీరో. పెద్దని లోపల తీసుకెళ్ళు. అర్థం లేకుండా చాలా టూ మచ్ చేస్తారు బ్రహ్మానందం. చెప్పచ్చుగా మీరంతా ఏం చేయలేకుండా మీ తరఫున చేస్తారు బ్రహ్మానందం గారు. మరి అవును, మరి అంతా సాఫీగా జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్. చిన్న చిన్న ఏదో ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్. ఎవరో బయట నుంచి వచ్చి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి పాపం ఎవడో వచ్చాడో అతను వెళ్ళిపోయాడు, అయిపోయింది అక్కడికి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా వేడివేడిగా ఉంది ఇక్కడ వ్యవహారం. ఎప్పుడు ఇంత వేడివేడిగా ఎప్పుడు జరగలేదు. అంటే ఇక్కడ నేను హైదరాబాద్కి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అయిపోయింది. ఎలక్షన్స్ చూసాం, కానీ ఇంత వేడివేడిగా ఎప్పుడు చూడలేదు. సో ఈరోజు ఫైనల్గా ఎలక్షన్ దీంట్లో పోలింగ్ అయిన తర్వాత ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది నాకు తెలియదు. బట్ నేను మటుకు ఏంటంటే ఒక మంచి ప్యానల్, మంచి మెంబర్స్కి, మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి నా ఒపీనియన్ ప్రకారం నేను వేసాను. కానీ నాకు ఒకటే 2-3 బాధాకరమైన విషయం ఏంటంటే వాట్సాప్ అని వచ్చిన తర్వాత ఒకరొకరిని తిట్టుకోవడం, ఒకరొకరిని విమర్శించడం ఏమైందంటే రాజకీయంలో ఎట్లా రాజకీయ పార్టీల్లో నాయకులు ఎట్లా తిడతారు అట్లా అయిపోయింది. అట్లా జరగకూడదు. ఎందుకంటే మా సినిమా సొసైటీ అనేది వేరే సొసైటీ, అది రాజకీయం కాదు. రాజకీయం ఏంటంటే ఈరోజు తిట్టుకుంటారు, మళ్ళీ రేపు ఒకటవుతారు, పరిస్థితిని బట్టి అన్ని చేంజ్ అవుతుంటుంది. సో ఆ విధంగా నాకు ఒక బాధ ఏంటంటే అలా ఉండకూడదు. ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ ఉండొచ్చు, అంతేగాని ఇలా తిట్టుకోవడం ఒక్కొక్కరిని, మళ్ళీ అందరూ మనం కలిసి పనిచేయాలి. సో ఇది ఒక బాధ. ఇంకోటి నాకు మెయిన్ బాధ ఏంటంటే ప్రెసిడెంట్గా మహిళల్ని ఎందుకు మీరు ఛాన్స్ ఇవ్వలేదు? ఎందుకు మగవాళ్ళు ఒకరికి ఇచ్చారు, 2 మగవాళ్ళకి ఇచ్చారు, 2 మహిళలకి ఎందుకు మీరు ప్రెసిడెంట్ అవకాశం ఇవ్వలేదు? అంటే మహిళలు లేరా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేరా? ఎంతోమంది ఉన్నప్పుడు అట్లీస్ట్ నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఏంటంటే ప్రెసిడెంట్ పోస్టు 2 మహిళలకి ఇవ్వాలి, 2 పోస్టు మగవాళ్ళకి ఇవ్వాలి. సో అప్పుడే న్యాయం జరుగుతుంది. ఇక్కడ కొంచెం నాకు ఎందుకో న్యాయం జరగలేదని ఒక ఫీలింగ్ ఉంది. సమానంగా మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. సో ఇద్దరికి సమానంగా జరగాలి. సో జరిగిన తర్వాత కూడా రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత
మళ్ళీ మనం అందరూ కలిసిపోవాలి. ఈరోజు చాలా రసబసగా ఉంది. ఆ వాతావరణం ఏంటంటే ఉండకూడదు. ఎందుకంటే సినిమాలో మేము కలిసి పనిచేయాలి అండ్ కలిసి వర్క్ చేయాలి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం అంటే ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో ఏంటంటే వెళ్ళి కొన్ని విషయాలు అన్నీ అడగడం జరుగుతుంది. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఇప్పుడు మనం స్టేట్ విడిపోయి ఉన్నాం. ఇది ఇంకొక కర్ణాటక కానీ తమిళనాడు కానీ కేరళ ఆంధ్ర విడిపోయింది. సో ఆంధ్రాకి వచ్చి వేరే రూల్స్ ఉన్నాయి, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకో సీఎం ఇక్కడ జరిగినట్టే అక్కడ జరగాలంటే అది జరగదు. అది డెఫినెట్లీ కొంచెం తేడా ఉంటుంది. సో అన్నీ ఆలోచించి చేయండి. కలిసి ఉంటాం, బట్ ఏదైనా సరే అక్కడ ఆంధ్రాలో ఉన్న రూల్స్ వేరే కాబట్టి, ఇక్కడ ఉన్న రూల్స్ వేరే కాబట్టి మనం అది వేరే రకంగా అప్రోచ్ చేయాలి, ఇది వేరే రకంగా అప్రోచ్ చేయాలి. అంతేగాని ఇక్కడ ఉన్న రూల్స్ అక్కడికి రావాలి, అక్కడ ఉన్న రూల్స్ ఇక్కడ రావాలంటే జరగదు. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు, గెలిచిన వాళ్ళందరికీ మరీ 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 శుభాకాంక్షలు. ఇంకొక 4-5 గంటలు ఆగితే మన రిజల్ట్ వస్తుంది. అనవసరంగా చిన్న చిన్న ఆవేశాలకు ఈగోలకు పోయి మనంతా కొట్లాడుకుంటామని బయట తెలియజేయటం అనేది చాలా సిగ్గుపడాల్సిన విషయం. మనమంతా ఒకటే కాబట్టి గెలిచే వాళ్ళు ఒక్కరికే చెప్తున్నా, పేదవాళ్ళకి ఎవరైతే విలువిస్తారో వాళ్ళనే గుండెల్లో పెట్టుకుంటాం. పేదవాళ్ళని ఎవరైతే త్యజించి మీరు ఆటాలకో తాటాలకో నాటాలకో తోటాలకో ఓన్లీ పెద్దవాళ్ళని మాత్రమే తీసుకెళ్తారు కదా, వాళ్ళకి ఎప్పుడూ టెన్షన్ ఉంటుంది. కాబట్టి పేదవాళ్ళని పట్టించుకోండి, వాళ్ళ కడుపు నింపండి. అప్పుడే ఎవరైనా సరే గెలిచిన వాళ్ళకి అదే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నీలాగే అరుస్తున్నారు, అరవబాక వేస్ట్ అంచేత మనకి అది ఉంది కదా అని ఎక్కువ అరవకూడదు, తప్పది. నీలాగే అరుస్తున్నారు లోపల అంతా కూల్గా. మా కృష్ణుడి లాగా కూల్గా ఉండాలి సార్, అంతే సార్ మా హీరో. ఆల్ ద బెస్ట్. ఎవరు గెలిచినా మాకి మళ్ళీ మంచి సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాను. విష్ణు గారు ఒకసారి విష్ణు గారు చెప్పండి ఏంటి ఓటింగ్ నాదే లేకపోతే జనరల్ మాట్లాడండి. జనరల్గా ఓటింగ్ ఎలా ఉందని అడగండి. ఓటింగ్ ఎలా జరిగిందో బాగా చేశాను అంటారు. బాగుందండి, ఏర్పాట్లు బాగా చేశారు. చక్కగా అందరూ సరదాగా కలిసి మెలిసి మామూలుగా చిన్న చిన్న పసికాయలు ఎప్పుడు ఉంటాయి కదా, దానికి ఏం సంబంధం లేకుండా ప్రశాంతంగా ఓటింగ్ చేశారు. నమస్తే. హలో అండి, లోపల చాలా కామ్గా ఉందండి. మనం టీవీలో చూసినంత ఎక్సైట్మెంట్ ఏం లేదు. హాయిగా అందరు ఫ్యామిలీ మెంబర్స్లా ఉన్నారు. ఏమండి చెప్పండి. ఏమైనా అడుగుతారా? చెప్పేదేం లేదండి, ఈసారి డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుందేమో. ఎలక్షన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా జరిగాయి. అందరికీ మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరి బాగా చూస్తుందండి. అందరూ బాగుండాలి, అందరు ఆర్టిస్టులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం తెలుగు వాళ్ళలో కూడా పుష్కలమైన టాలెంట్ ఉంది. వాళ్ళకు కూడా కాస్త ఆపర్చునిటీ రావాలి, కొంచెం ఎక్కువ ఆపర్చునిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాజ్ ఈ తల్లిని నమ్ముకుని ఉన్న బిడ్డలు చాలామంది ఉన్నారు కదా, సో వాళ్ళ కట్టుకొని నిండాలి. అండ్ అందరు ఆర్టిస్టులు బాగుండాలి, అందరూ ఒకే కుటుంబం. టెలివిజన్లో డిస్ట్రిబ్యూషన్లు చాలా జరిగాయి, బట్ ఈరోజు చూసారు అందరూ కలిసిపోయి ఎలా కౌగిలించేస్తున్నారో అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఏవైతే ప్రామిసెస్ అయ్యాయో అవన్నీ డెఫినెట్గా నెరవేరుతాయి అనుకుంటున్నాం అండి. నెరవేరితే మేము అందరూ క్వశ్చన్ చేస్తాం సార్. ఓటింగ్ ఇంకా జరుగుతుందండి. 500 దాడుతూ ఉంది, 600 అవుతుందని నమ్మకం. కాబట్టి ఎక్స్టెన్షన్ 1 అవర్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. 2 గంటలకు క్లోజ్ అయ్యేది 3 o'clockకి ఓటింగ్ క్లోజ్. 3 o'clockకి ఓటింగ్ క్లోజ్ చేస్తాం.
500 దాటి 491, 498 దాకా వచ్చింది. 500 దాటిన తర్వాత 600 దాకా టచ్ అవుతుంది అనుకుంటాం. సో ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్స్. సో వీఆర్ ఎక్స్టెండెడ్ బై 1 hour. ప్రకాష్ రాజు అందరూ ఒప్పుకున్నాం. వీఆర్ క్రాసింగ్ 1. దానికి రిజల్ట్ ఇవాళ జనం చెప్తున్నారు 545 votes పోల్డ్ ఆల్రెడీ. 545. మా మెంబర్స్ ప్లీజ్ 3 o'clock వరకు పెంచారు. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ప్లీజ్ కమ్ అండ్ ఓట్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎలక్షన్ కమిషన్ గారు 1 hour ఎక్స్టెండ్ చేశారు ఓటు. సో ఎవరైనా ఇంకా షూటింగ్లో బిజీ ఉన్నా లంచ్ చేసి వచ్చి ఆయన కంపల్సరీ ఓట్ వేయండి. సో మీ ఓటు హక్కు వినియోగించుకోండి ప్లీజ్. ఆల్రెడీ ఇప్పుడు 540 ఓట్లు అయినాయి. ఆల్రెడీ 45 to 50 బ్యాలెట్ ఓట్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ క్రాసింగ్ 600 ఓట్స్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ 750. దయచేసి వచ్చి ఓట్లు వేయండి ప్లీజ్. ఇక్కడ బ్రేక్ సార్. బ్రేక్ అన్న పాపం దాగాడు. అన్న తినండి అన్న ప్లీజ్. అందరూ తినండి అన్న ప్లీజ్. సారీ అంటే కొరుకుతూ ఫోకస్ కరెక్ట్ నేను ఎవరికైతే ఓటు వేసానో వాళ్ళే గెలుస్తారన్న ఖచ్చితంగా. ఆ నమ్మకం నాకు ఉంది. టైమింగ్ కాదు. హాయ్ అందరికీ నమస్కారం. నేను పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. సో నేను నా ఓట్ వేసాను అండ్ ఐఎమ్ షూర్ దట్ we'll have our best team for Ma and I wish everyone all the very best. Thank you. Yeah. Sorry? I'm part of my family, so this is my family, so yeah, may the best one. Thank you so much. మా అసోసియేషన్ మెంబర్ గట్టి మాట్లాడు. మా అసోసియేషన్ ఎంపీ కావాలని చెప్పి ఫోన్ చేయలేరు ఇంకా ఎవరు. ఈసారి బాగానే జరిగింది ఓటింగు. ఇప్పుడు దాకా 500 దాటింది. ఇట్ ఈస్ ద హిస్టరీ. 550, 560 కూడా దాటొచ్చు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక మంచి డిస్కషన్ జరిగి ఒక చైతన్యం వచ్చి ఈసారి ఇంతమంది రావడం అనేది, అందరూ పాల్గొనడం అనేది, అందరూ ఎన్నుకోవడానికి రావడం అనేది చాలా మంచి విషయం. చూద్దాం. ఇన్ని రోజుల నాటకానికి ఒక చైతన్యం వచ్చింది, ఒక డిస్కషన్ వచ్చింది కదా. ఈసారి అనిపించింది మంచి విషయం కదా. ఓటింగ్ రావాలి, ఎన్నుకోవాలి కదా. ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఎన్నుకుంటేనే కదా. ఆ ఎన్నుకోవడం జరిగిందని నాకు చాలా ఆనందంగా ఉంది. ఓటరు మనసులో ఏముందో అందరూ నవ్వుతూ వచ్చారు, అందరినీ కౌగిలించారు, అందరికీ ఇలా అన్నారు. ఎందుకంటే నించున్న వాళ్ళ అకారణ శత్రుత్వం వద్దు ఎవరికి. అది అలాగే ఉండాలి. ఆ గౌప్యం నాకు నచ్చింది. చూద్దాం కొద్ది గంటల్లోనే మీ ముందు. నాకు అలా లేదండి. నన్ను వాళ్ళు ఎప్పుడు అనుకుంటారో చూద్దాం. గెలిచే ముందు ఎవరు గెలవకూడదు కదా. థ్యాంక్ యూ. జై ప్రకాష్ అన్న. జై ప్రకాష్.